India in the last 4 years. మరి యొక్క 4 సంవత్సరాలలో ఈ భారతదేశంలో ఇది నా యొక్క 4వ పర్యటన. And I know many of you are praying for me. మీలో చాలా మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను ఎరుగుతున్నాను. Oh, that's a big You're not having a white shirt. They told me I had to have a white shirt. ఎవరిలో తెల్ల షర్ట్ వేసుకుని చెప్పారని వేసుకొచ్చారు సార్. We have come with a team, OM team. మేము ఓఎం బృందంతో పాటు వచ్చాము. Including one of our senior leaders, Brother Madhu, please stand up. మా సీనియర్ లీడర్ సదర్ మాధు గారు ఉన్నారు. Many of you know him. మీలో చాలా మంది దాన్ని ఎరుగుతారు. And my helper, big tall man that you've seen. మీరు చాలా పొడుగ్గా ఉన్నటువంటి ఆ సోదరుని కూడా మీరు చూసింటారు. His name is Andrew. ఆయన పేరు సోదరుడు ఆండ్రూ. Last year I came with my own grandson. He నేను gave his testimony. గతసారి నేను వచ్చినప్పుడు నా సొంత మనమడు కూడా వచ్చినాడు. తన సాక్ష్యం పంచుకున్నాడు. Many of you remember the testimony of my grandson. నా మనమడు చెప్పినటువంటి సాక్ష్యం మీరు ఎంతమంది జ్ఞాపకం ఉంది? Oh, some of you. మీరు కొంతమంది జ్ఞాపకం ఉంది. He is now marrying a woman from Switzerland. ఆయన ఇప్పుడు స్విట్జర్లాండ్ చెందినటువంటి ఒక సోదరిని వివాహం చేసుకున్నాడు. So he's in Switzerland trying to learn the German language. Not easy. కాబట్టి నేను స్విట్జర్లాండ్ లో ఉన్నాడు. జర్మనీ భాష నేర్చుకుంటున్నాడు. అంత కష్టమైనటువంటి భాష. Hard to believe that a whole year has passed. కాబట్టి ఇది చూస్తా ఉంటే ఒక సంవత్సరం గడిచిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. There are some other OM brothers who have come with me tonight, and we want to thank you for your prayers. మా ఓఎం బృందం నుంచి ఇంకా కొంతమంది సహోదరులు బృందం వారు వచ్చినారు. వారు ప్రార్థన పెట్టుకుని వందనాలు. Brother Casey Joseph. సో కేసీ జోసెఫ్ గారు Please stand. దయచేసి నిలబడతారు. He's the man I work with closely for the publishing of lakhs of books in all the languages of India. Give praise to God. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భాషల్లో లక్షలాది పుస్తకాలు ప్రచురించేటువంటి విషయంలో చాలా సన్నిహితమైనటువంటి సహవాసంలో సహోదరులతో నేను ఉంటాను. Let us welcome all these people. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఆహ్వానిస్తాం. Also, Brother Ray Amy, laboring 14 years in the land of Egypt, is with us tonight. కాబట్టి సోదరుడు Ray Amy. రే ఏమి తాను కూడా మాతో పాటు 15 సంవత్సరాలుగా పనిచేస్తా ఉంటున్నాడు. First time in India. మొట్టమొదటిసారి భారతదేశంలో వచ్చాడు. Asked Brother Ray to come and give some prayer requests for Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రార్థన మనవులు కొన్ని పంచుకోవాలని నేను తను అడిగాను. Second time in India. భారతదేశంలో రెండోసారి వచ్చాడండి. క్షమించండి. Good evening. It's a great blessing to be with you this సో evening. ఈ సాయంకాలం మీతో కూడా గొప్ప దీవెన దేవునికి స్తోత్రం. OM has worked in Egypt for more than about 40 years. గత 40 సంవత్సరాల కంటే ఎక్కువ సమయము ఐగుప్తులో ఓఎం వారు పనిచేస్తా ఉన్నారు. And I have Egypt. అక్కడ ఈజిప్ట్ చూడండి ఐగుప్తు దేశం చూపిస్తా ఉన్నారు. Egypt, as a part of the Middle East, has experienced a lot of revolution and trouble in the last 2 or 3 years. గత 2-3 సంవత్సరాలుగా మీరు ఎరిగినట్లుగా ఐగుప్తు దేశం అటువంటి సింధు సాగర్ దేశంలో దాంట్లో యుద్ధాలు జరగడము విప్లవం రావడం ఇవన్నీ కూడా మీరు ఎరుగుతారు. But you know, whenever there are extraordinary things happening, God is also doing something extraordinary. అయితే ఈ రీతిగా అసాధారణమైనటువంటి సంగతులు జరుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు కూడా దానికి పని చేయడం కొరకే కూడా ఆయన కూడా ఆసక్తితో దాని ఆసక్తి కలిగి ఉంటాడు. When life is going along comfortably, people are not concerned about their eternity. ఎప్పుడైతే జీవితాలు సౌఖ్యంగా సాగిపోతూ ఉంటాయో వారి నిత్యత్వాన్ని గురించి ప్రజలు అంతగా పట్టించుకోరు. But in the last few years, the last couple of years of upheavals and revolution, God has been doing great things in people's lives. అది గత 2 సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్నటువంటి ఉపద్రవములను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గొప్ప కార్యాలు దేవుడు వారి మధ్యలో ఐగుప్తులో చేస్తా ఉన్నాడు. The Cairo International Book Fair happens every January and beginning of February. మరి కైరో అనేటువంటి రాజధాని పట్టణంలో అక్కడ పుస్తకాల శాల మరి ఫెస్టివల్ పెడతారు. ప్రతి జనవరి ఫిబ్రవరి మాసాల్లో జరుగుతుంటుంది. And at that time, the Bible Society of Egypt and other Christian organizations have a special push on selling the Word of God. ఆ సమయాన్ని ఆధారం చేసుకున్నటువంటి వారే అక్కడ ఉన్నటువంటి బైబిల్ సొసైటీ వారు కూడా మరి పుస్తకశాల వయం వారు కూడా పుస్తకాలు క్రైస్తవ పుస్తకాలు బైబిల్ అమ్మేటువంటి విషయంలో వారు కూడా వాళ్ళతో ముందు ప్రయత్నం చేస్తూ ఉంటారు. Many Muslims know that if they want a copy of the New Testament,
that is the best time for them to come and buy it. కాబట్టి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ముస్లింలు మహమ్మదీయులు వారి నూతన నిబంధన కావాలని కోరుతున్నటువంటి వారు ఆ సమయంలోనే కొత్త నిబంధన కొనడానికి శ్రేష్టమైన సమయం వాళ్ళకి. And they come, they buy it for the price of about a cup of tea. కాబట్టి వారు వస్తారు కొత్త నిబంధనని ఒక టీకి వచ్చే 2 టీ కొంటే ఎంత డబ్బులు ఉంటాయో అంత డబ్బు కొనుక్కుంటారు. And they also get a copy perhaps of the Jesus video. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రకు వచ్చినటువంటి వీడియో కూడా తీసుకుని వెళ్తారు. And as they watch the video and read the scriptures, God speaks into their lives. ఈ రీతిగా వారు నూతన నిబంధన దేవుని వాక్యం చదువుతూ ఉంటుండగా వీడియోలు చూస్తూ ఉంటుండగా ప్రభు వారి హృదయాలు వారి జీవితాల్లో పనిచేస్తూ ఉంటున్నాడు. So in many churches across the country or secretly one-on-one, people are asking many questions about the gospel. కాబట్టి ఈ రీతిగా అక్కడ చాలా రహస్యంగా సువార్త పని జరుగుతూ ఉన్నప్పుడు కూడా అనేక సంఘాల్లో సువార్త గురించి చాలా మంది అడుగుతూ ఉంటున్నారు, ఆసక్తి కలిగి ఉంటున్నారు. One of the things you can always pray is that as they have dreams and visions of Jesus, so they would receive answers to their questions. కాబట్టి మరొక సంగతి ప్రార్థన చేయాల్సిన సంగతి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మహమ్మదీయులు యేసుక్రీస్తు వారిని వారి కళల్లో వారి యొక్క దర్శనాల్లో చూసి వారు రక్షించబడటం అనేటువంటి మనం ఎరుగుదము. దాని కొరకు ఎక్కడ మీరు ప్రార్థన చేయాలని కోరుతా ఉంటున్నారు. You know, God has just as God sees your lives, so He sees the life of every Egyptian Christian. ఏ రీతిగా మీ దేశం వారిని దేవుడు చూస్తాడో అదే రీతిగా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని కూడా అదే దృక్పథంలో దేవుడు చూస్తాడు. And also every Muslim who is truly seeking after Him. కాబట్టి ఎవరైతే నిజమైనటువంటి మహమ్మదీయుడు యథార్థంగా దేవుని ఎదుగుతూ ఉంటున్నాడో అలాంటి వారిని దేవుడు ఆశతో వారిని చూస్తూ ఉంటున్నాడు. So please pray in these days for many to come to know the Lord. కాబట్టి దయచేసి ఈ దినాల్లో ఐగుప్తులో అనేక మంది ప్రభువుని ఎరగడం కొరకే దయచేసి వారి కొరకే ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నారు. And one of the things you can also pray is for actually families to come to know Him together, so that they can actually stand strong and support each other. కాబట్టి మరొక సంగతి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఒకరి బదులుగా కుటుంబాలుగా రక్షించబడినట్లయితే ఒకరికొకరు సహాయకరంగా కలిసికట్టుగా నిలబడడానికి వీలవుతుంది. I also have a friend who has a Christian center for prayer and conferences in the Nile Delta. మరి మరొక నా స్నేహితుడు ఉన్నాడు, ఆ నైల్ నది ఆ ప్రక్కన తన యొక్క క్రైస్తవ సమావేశాలు ఈ కార్యక్రమాలు జరిగించడం కొరకై ఒక స్థలాన్ని తను కలిగిన వాడుగా ఉన్నాడు. We can pray that more and more Christians will be able to come there and be built up in their prayer lives. కాబట్టి చాలా మంది క్రైస్తవులు ఆ స్థలానికి వచ్చి వారి యొక్క ప్రార్థన జీవితాలు బలపరచబడడం కొరకై వారి కొరకై కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. And we can pray that Christians would indeed be encouraged that their prayers will be heard for their families and for the country. దేవుడు ఉన్నటువంటి విశ్వాసులు క్రైస్తవులు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించి వారి కొరకే వారి దేశం కొరకే ప్రార్థనలు అంగీకరించడానికి వారిని ప్రోత్సాహపరచడం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. I'd also really like you to pray for the president and for the whole of the government. దగ్గర ఉన్నటువంటి రాష్ట్రపతి కొరకే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతటి కొరకు కూడా మేము ప్రార్థన చేయాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. We would love them to come to know the Lord, but we also want God to speak into their lives. అయితే ప్రభుని వారు ఎరగాలని మేము ఎంతో ఆశపడతా ఉంటున్నాము. వ్యక్తిగతంగా ప్రభు వారితో మాట్లాడాలని ఎంతో ఆశపడతా ఉంటున్నాం. Thank you very much. It's great to be with you this evening. And thank you for your prayers. ఈ సాయంకాలం మీ మధ్యలో ఉండడము ఎంతో గొప్ప ధన్యత. మీ అందరికీ కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. Thank you. Let's pray for Egypt. దయచేసి ఐగుప్తు కొరకే ప్రార్థన చేస్తాం. Allah hold the globe up in the air because of the fan. ఈ గ్లోబ్ పైకి ఎత్తట్లేదు, పైన ఫ్యాన్ ఉంది కాబట్టి. That's okay. We're fine. Lord, we thank you for Brother Ray Indy and many others working in Egypt. Thank you for some Muslims that are coming to know you. We know it's a difficult and complicated situation. We pray for your church that's persecuted. We pray that peace may come to this chaotic country. Lord, as we look at this globe of the world and my global jacket, may our vision for the nations increase according to your holy word. Lord, on the basis of Matthew 9,
We pray, O Lord of the harvest, send forth workers into the harvest. ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయం అనుసరించి ప్రభు కొంత విస్తారంగా ఉంటుండగా పనివారిని మీరు పంపించమని ప్రార్థిస్తున్నాము. For we ask in the name of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. I'm thankful for this special friendship and relationship we've had now 48 years. గత 48 సంవత్సరాలుగా ఈ ప్రత్యేకమైనటువంటి స్నేహము ఈ యొక్క సహవాసం కలిగిన దాన్ని బట్టి మేము ఎంతో వందనస్తులై ఉన్నాం. I especially remember living here at Hebron. ప్రత్యేకంగా ఇక్కడ హెబ్రోన్లో నేను జీవించినటువంటి దినాలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. My wife and I had 3 children. They were all under 5 years of age. నేను నా భార్య ఉన్నప్పుడు నా పిల్లలు వారందరూ కూడా 5 సంవత్సరాల కంటే తక్కువ ప్రాయంలో ఉన్నారు. And I remember when Brother Buck Singh dedicated all of those children. ఆ పిల్లలందరినీ కూడా సోదర్ భగత్ సింగ్ గారు ప్రతిష్ఠించినటువంటి సమయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. 2 of them are following Jesus. వారిలో ఇద్దరు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తా ఉన్నారు. My one son has wandered away, Okay. and I'm going to ask prayer for him. ఒక కుమారుడు తన దారి తప్పిపోయినాడు. దాని కొరకే మీ ప్రార్థన నేను కోరుతా ఉంటున్నాను. Very clever young man, making lots of money in London, Santala. but wandering his own way. చాలా తెలివిగలటువంటి యవనస్తుడు, చాలా డబ్బు లండన్లో సంపాదిస్తున్నాడు కానీ సొంత మార్గంలో తాను వెళ్తా ఉంటున్నాడు. I thank God for each one of you. నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకే దేవుని వందనస్తున్నాయి ఉన్నాను. After my other meetings, just a few people accepted my invitation to send me an email, and I want to thank you. మరి ఈ యొక్క కొడుకుల తర్వాత కొంతమంది ఈమెయిల్స్ కూడా పంపిస్తా ఉంటున్నారు. దాన్ని బట్టి కూడా నీకు వందనస్తున్నాయి ఉన్నారు. And to express appreciation for your prayers, మీ యొక్క ప్రార్థనలన్నింటినీ కూడా నేను వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. we will be giving out a gift book to you, the latest book that I have written. నేను రాసినటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మీ అందరికీ కూడా గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతా ఉంటున్నాను. Please read the title in Telugu because I don't know what that says. తెలుగులో చదువుతామని చూడండి. కారుతున్న కుళాయి నుండి నీటి చుక్కలు. But in English it's called Drops from a Leaking Tap. అయితే కారుతున్న కుళాయి నుండి నీటి చుక్కలు. And these are available near the exit. ఇవన్నీ కూడా ఆ ద్వారం దగ్గర ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగానే ఇస్తారు. And you're also giving away a Gospel of Luke తర్వాత లూకాసు వార్త కూడా మీకు ఇస్తారు in Telugu. తెలుగులో 2 copies. 2 ప్రతులు ఇస్తారు. So you can give to a friend. మీ స్నేహితులకు మీరు వాటిని ఇవ్వచ్చు. And in English they're giving away this little booklet about revival. తర్వాత ఉద్యమానికి వచ్చినటువంటి ఒక చిన్న పుస్తకం ఇంగ్లీష్లో అది కూడా మీకు ఇస్తారు. But there are many other books at the regular book table. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బుక్ టేబుల్ దగ్గర ఇంకా మిగతా అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. All the prices have been reduced, greatly reduced. ఆ ధరలన్నీ కూడా చాలా తగ్గించబడ్డాయి మీ కొరకే. I would appreciate if you would pick up some of my own books. Please give the title of these 3 books. I'm so happy to see them in Telugu. ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నటువంటి సోదరుడు రాసిన పుస్తకాలు మీ అందరూ కూడా చదవాలని కోరుతా ఉంటున్నాను. సత్యం కోసము ఆక్రందన, క్రైస్తవ కవాతు, మరచిపోయిన సత్యాలు. దయచేసి ఈ పుస్తకాలు మీ అందరూ చదవాలని కోరుతా ఉంటున్నాను. One of the things I learned from Brother Buck Singh when I lived and traveled with him నేను సోదరు భగత్ సింగ్ గారితో పాటు ఉన్నటువంటి దినాల్లో తనతో పాటు ప్రయాణం చేసిన దినాల్లో నేను నేర్చుకున్న ఒక సంగతి ఏంటంటే is how God uses books. ఏ రీతిగా దేవుడు పుస్తకాలను వాడుకుంటాడు అనేటువంటిది. We of course must be careful what books we read because there are many bad books and many books with false teaching. అనేకమైనటువంటి తప్పుడు బోధలు, అనేకమైనటువంటి తప్పుడు సంగతులు రాసేటువంటి పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఏ పుస్తకాలు చదువుతున్నామో వాటి విషయాల్లో జాగ్రత్త పడాలి. We have 2 other great important books in the Telugu language. తెలుగు భాషలో ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. This one is about the suffering ఈ పుస్తకము శ్రమల గురించినటువంటి పుస్తకం. that mothers and their babies before they're born, the suffering they go through. ఏ రీతిగా తల్లి తన యొక్క బిడ్డ జన్మించే మునుపు ఎలాంటి శ్రమల గుండా వెళ్తుంది అనేటువంటిది ఈ పుస్తకంలో రాయబడింది. And there's a terrible thing going on in India and China and other countries ఇది ఇండియాలో ఏంటి, చైనాలో, మిగతా దేశాల్లో కూడా ఈ సంగతులు జరుగుతూ ఉంటున్నాయి. because the unborn baby is a girl. They don't want a girl. They take the girl's life before she's born. ఏం చేద్దంటే ఒకవేళ పుట్టబోయేటువంటి బిడ్డ ఆడపిల్ల అయినట్లయితే ఆ బిడ్డ పుట్టకముందే ఆ బిడ్డను చంపేస్తా ఉంటున్నారు. And we believe this is one of the more important books just recently put into the Telugu language. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకము. ఇటీవలి కాలంలోనే తెలుగు భాషలో అది ప్రచురణ చేయబడి ముద్రించబడింది. And then this famous book about revival తర్వాత ఉద్యమానికి వచ్చినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పుస్తకము. that God has used in a mighty way in 80 different languages. 80 different languages. 80 వేరు భాషల్లో ఎంతో శక్తివంతంగా ఈ పుస్తకాన్ని దేవుడు వాడుకున్నాడు. Like I said, all these books are being given at a low price. I think just 25
rupees. ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలో, నేను 25 రూపాయల కింద తక్కువగా ఇవన్నీ మీకు అందుబాటులో ఉంచబడతా ఉన్నాయి. But also 1 or 2 free books at a different location. అయితే వేరే స్థలంలో ఉచితంగా ఇవ్వబడేటువంటి పుస్తకాలు వేరే స్థలంలో ఉంచబడ్డాయి. We would travel all over Andhra and other states distributing these books, even 48 years ago. ఈ 48 సంవత్సరాల క్రితం కూడా ఆంధ్ర ప్రాంతం అంతటా కూడా మేము తిరుగుతూ ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా పంచుతా వచ్చాం. I had the privilege of speaking at the funeral of our dear brother Fred Flack, and we want to take a moment to give thanks to God for his life. మరి సోదరుడు ఫ్లాగ్ గారు ఆయనకు భూస్థాపన సమయంలో మాట్లాడేటువంటి ఆధిక్యత దొరికింది కాబట్టి ఆయన గురించి కూడా ఒక నిమిషం నేను దేవునికి స్తోత్రం చెల్లించాలని కోరుతా ఉన్నాను. God gave him 106 years. దేవుడు ఆయనకి 106 సంవత్సరాలు తన జీవితం ఇచ్చాడు. And if you meet anybody in India who's 106 years old, you better take their picture. కాబట్టి ఇండియా దేశంలో ఎవరైనా 106 సంవత్సరాలు పడితే మీరు త్వరగా వాళ్ళ ఫోటో తీసుకుంటే మేలు అనుకుంటాను. Let us pray and give thanks for the life of brother Fred Flack. కాబట్టి దయచేసి సోదరుడు ఫ్లాగ్ గారి జీవితం గురించి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తాం. Oh, living God, we worship you. ఓ జీవం కలిగినటువంటి మా పరలోక తండ్రి నీకు We వందనాలు. praise your wonderful name. ప్రభువా నీకు అద్భుతమైనటువంటి నామాన్ని We స్తుతిస్తున్నాము. thank you for your holy word. నీకు పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని We బట్టి నీకు thank you for వందనాలు. the indwelling Holy Spirit. మాలో నివసించేటువంటి పరిశుద్ధాత్మను బట్టి And నీకు at this వందనాలు. special moment, we give thanks for the life of our brother Fred Flack. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో సార్ ఫ్రెడ్ ఫ్లాగ్ గారి యొక్క జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. We always now with our brother Bucksing, probably dancing in heaven. ప్రభువా ఈ దినాన తన సోదరు భక్త్ సింగ్ గారితో పాటు ఎంతగానో పరలోకంలో ఉల్లాసిస్తున్నాం మేము ఎరుగుతున్నాం. And we look forward also to that special day. ఆ ప్రత్యేకమైనటువంటి దినం కొరకే మేము కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాము. We thank you, Lord, that we do not live for the things of this world. ఈ లోక సంబంధమైన సంగతుల కొరకే మేము జీవించమని ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. But we are people of phenomenal heavenly hope. ప్రభువా మేము ఎంతో గొప్ప పరలోక నిరీక్షణ కలిగినటువంటి ప్రజలము. And we look forward to that great eternal time. ఆ నిత్యమైనటువంటి సమయం కొరకే మేము ఎదురు చూస్తూ ఉంటున్నాము. Meanwhile, Lord, help us to bring as many to you as we possibly can. ప్రభువా ఈ సమయంలో ఎంతమందిని అయితే ఆత్మ మీద తేగలమో ప్రభువా మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాము. That we would be filled with your Holy Spirit and quick to give a testimony. ప్రభువా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారమై సువార్త సాక్ష్యం పంచుకోవడానికి త్వరితంగా చేయడానికి సహాయపడండి. We thank you for so many assemblies and gatherings like this all over the world. సర్వ ప్రపంచంలో ఇలాంటి సమాజాలు సంఘాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Even in London, England, where I minister every year. ప్రతి సంవత్సరం మేము పరిచయం చేసేటువంటి లండన్ లో ఉన్నటువంటి సమాజాన్ని బట్టి వందనాలు. And we're asking, Lord, that the work may continue to expand. ప్రభువా యొక్క పని ఎడతెగక ప్రభువా విస్తరించినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. Lord, we ask for spiritual leaders that can pastor the flock properly. ప్రభువా యొక్క మందిని జాగ్రత్తగా చూసేటువంటి ప్రభువా ఆత్మీయ నాయకులు ఏర్పడమని ప్రార్థిస్తున్నాం. And we ask this in the name of Jesus. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువా నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. We are here to look into the Word of God together. I want to start with the book of Psalms. కీర్తన గ్రంథంతో ఆరంభించాలని కోరుతా ఉన్నాను. Psalm 67. కీర్తనలు 67. And as we look at this globe and also my global jacket, నేను ఇక మీరు ఈ గ్లోబ్ చూస్తూ ఉంటుండగా సౌండ్ వేసుకున్నటువంటి ఈ యొక్క ప్రపంచ పట జాకెట్ మీరు చూస్తూ ఉంటుండగా we now are going to read the global psalm. ఇప్పుడు ఒక సార్వత్రికాన్ని చూసినటువంటి ఒక కీర్తన మనం చదువుకుంటాం. It's a psalm about the nations of the world. ఇది ప్రపంచ దేశాల జనాంగంలోకి వచ్చినటువంటి కీర్తన. It's a psalm about the people of the world. ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలోకి వచ్చినటువంటి kీర్తన ఇది. As we read this psalm in Telugu only, ఈ కీర్తన తెలుగులో మనం చదువుతూ ఉంటుండగా notice how often it mentions nations or people. ఇక్కడ జనులు లేకపోతే దేశంలో అనేటువంటి మాట ఎన్నిసార్లు వస్తుందో గమనించండి. Please read. 67వ The whole కీర్తన. Psalm 67. 67వ కీర్తన అంతా చదువుతున్నాను గమనించండి. Hear the word of the Lord. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా ప్రజలను స్తుతించును గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించును గాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదురు. భూమి మీద ఉన్న జనములను ఏలెదవును సెలా. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. Praise be to the living God. జీవం కలిగినటువంటి దేవునికి స్తోత్రములు. Take into your heart that first verse. కాబట్టి దయచేసి ఆ మొదటి వచనం మీ హృదయంలో తీసుకురండి. Make it your prayer in your heart, in your mind right now. ఈ క్షణంలోనే మీ మనసులో మీ హృదయంలో దీనిని ప్రార్థనగా చేసుకురండి. May God be gracious to us and bless us. దేవుడు మన పట్ల కృపా సహితంగా ఉండి ఆయన మనల్ని దీవించును గాక. I thank God for each person here tonight. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ఈ రాత్రి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I have about 1 lakh of people who follow me in prayer. నన్ను
ప్రార్థనలో నాతో పాటు కలిసి 1,00,000 ప్రజలు దేవుని వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. I have 5,000 friends on Facebook, including some of you. మీలో కొంతమందితో పాటు ఫేస్బుక్ లో కూడా 5,000 మంది సహోదరులు నా స్నేహితులుగా ఉన్నారు. Some of them are praying even right now. వాళ్ళు కొంతమంది ఈ క్షణం కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. I've had the privilege of visiting over 90 nations in the world. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 90 దేశాలను దర్శించే ఆధిక్యతను నేను కలిగి ఉన్నాను. And many of those nations, people are praying for India. ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది భారతదేశం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. We published a book about all the nations of the world. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ గురించిన సమాచారం అందించే పుస్తకాన్ని మేము ముద్రించాము. And that book is going out. It's called Operation World. ఆ యొక్క పుస్తకం పేరు ఆపరేషన్ వరల్డ్. అది ప్రపంచం అంతట్లో కూడా అమ్మబడుతూ It has ఉంది. a very large section about India. అది దాంట్లో భారతదేశానికి వచ్చినటువంటి చాలా ఎక్కువ భాగం ముద్రించబడింది. So lakhs of people reading this book, కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రపంచంలో లక్షలాది మంది చదువుతా ఉన్నారు. and they are praying for India. వారు భారతదేశం కొరకే ప్రార్థన చేస్తా ఉన్నారు. And that's what this verse also says. అదే ఈ వచనం కూడా చెప్తా ఉంది. God be gracious to us and bless us. అన్యజనులందరిలో దేవుడు మనల్ని దీవించి ఆయన మనల్ని ఆశీర్వదించును గాక. I'm so glad you've come tonight. ఈ రాత్రి మీరందరూ కూడా ఇక్కడ వచ్చారు. నేనుతో వందనాలు చెల్లిస్తున్నాను. Many of you are very busy. You're working all day. మీరందరూ కూడా చాలా పని కలిగి ఉన్నారు. దినమంతా కూడా పనిచేసి వచ్చారు. Some of you have traveled quite a distance to be here. ఈ స్థలంలో ఉండడానికి మీలో చాలా మంది చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. But I can assure you, God wants to bless you. అయితే నిశ్చయంగా మీతో చెప్పాలని కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. He wants to increase your vision. ఆయన మీ యొక్క దర్శనాన్ని విస్తరించాలని కోరుతా ఉంటున్నాడు. He wants to increase your faith. మీ యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయాలని కోరుతా ఉన్నాడు. He wants to encourage you. ఆయన మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని కోరుతా ఉంటున్నాడు. Especially if you are facing problems and difficulties as I am facing. ప్రత్యేకంగా నేను ఎదుర్కొంటున్నట్లుగా మీరు శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ప్రభు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాడు. We'll not take time to look at all those verses, ఈ వచనాలని చూడడంలో మనం సమయం ఎక్కువ తీసుకున్నాము. as I have many passages of scripture on my heart to share with you. మీతో పంచుకోవడానికి నా హృదయంలో అనేకమైనటువంటి వచనాలు లేఖన భాగాలు ఉన్నాయి. Keep in mind this verse about God blessing us, దేవుడు మనల్ని దీవించేటువంటి యొక్క వచనాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. and then turn in your Bibles తర్వాత మీ బైబిల్ తీయండి. to 1 Peter chapter 1. మొదటి పేతురు మొదటి అధ్యాయం. 1 Peter chapter 1. మొదటి పేతురు మొదటి అధ్యాయం. And we read especially ప్రత్యేకంగా ఒక భాగం చదువుకుందాం. from verse 6. 6వ వచనం నుండి. In all this you greatly rejoice, though now for a little while you may have had to suffer grief in all kinds of trials. 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. But I think it's important to read verse 3 and 4 to see what this is referring to. ఇది దేని గురించి చెప్తుందనే దాని కొరకై 3-4 వచనాలు చదవడం చాలా ప్రాముఖ్యం అనుకుంటాను. Please praise the Lord in your heart as you read verses 3 and 4. దయచేసి 3-4 వచనాలు చదువుతూ ఉంటుండగా మీ హృదయంలో దేవుని స్తుతించండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. It speaks about the living hope we have in Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువులో మనకు కలిగినటువంటి జీవన నిరీక్షణ గురించి మాట్లాడుతాం. It speaks about the resurrection of our Lord Jesus. ఇది మన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని గురించి వచ్చిన మాట్లాడుతాం. It speaks about an inheritance that can never perish. ఇక్కడ నశించుకున్నటువంటి ఒక స్వాస్థ్యాన్ని గురించి వచ్చిన మాట్లాడుతాం. And we give praise to God for this great salvation mentioned in verse 5. 5వ వచనంలో చెప్పబడినటువంటి ఒక గొప్ప రక్షణను బట్టి దేవునికి వందనాస్తులై ఉన్నాం. But then it says in the light of these things, అయితే ఈ వీటన్నిటి యొక్క వెలుగులో దాని తర్వాత చెప్తాడు, we are going to go through times of suffering. మనం అనేకమైనటువంటి శ్రమల కారణంగా వెళ్ళాల్సి ఉంటుంది. And yet in an amazing way in verse 6 it says we are to rejoice. We are to rejoice in the midst of suffering. అయితే ఎంతో ఆశ్చర్యకరంగా 6వ వచనంలో రాస్తాడంటే శ్రమల మధ్యలో మీరు మిక్కిలి ఆనందించాలని కోరుతా ఉన్నాడు. This is an important theme in the Word of God. ఇది దేవుని యొక్క వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. I speak in many churches all over the world. నేను చాలా ప్రపంచంలో అనేకమైనటువంటి సంఘాల్లో వాక్యం చెప్తా ఉంటాను. And some of them they're always emphasizing the blessing. ఏదో రీతిగా దీవెనల గురించి ఎక్కువగా చెప్తా ఉంటారు. God wants to bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని, God wants to heal you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని, God wants to help you. దేవుడు మీకు సహాయపడతాడని, And all those things are true. ఇవన్నీ కూడా నిజమే.
but it is not the whole picture. అయితే ఇదంతా కూడా పూర్తి దృశ్యం అందులో లేదు. We have too many people today, they only want half of the teaching of the Word of God. ఈ దినాల్లో చాలా మంది దేవుని యొక్క వాక్యంలో సగం భాగం మాత్రమే వారు కోరుతా ఉంటున్నారు, అదే బోధిస్తా ఉన్నారు. They want to know about the blessings and the promises. వారు కేవలం దీవెనల గురించి వాగ్దానాల గురించి మాత్రమే ఎరగాలని కోరుతా ఉన్నారు. Many of them send me their prayer requests. అనేక మంది వారి యొక్క ప్రార్థన మనల్ని నాకు పంపిస్తూ ఉంటారు. I try to pray over every email that I receive. నేను తీసుకొచ్చేటువంటి ప్రతి ఈమెయిల్ కొరకే ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. Over a period of a month, many thousands. సరే ఒక నెలలో చూసినట్లయితే కొన్ని వేల కొలది ఈమెయిల్స్ వస్తాయి. But it's always interesting to read what people want me to pray for. అయితే ప్రజలు నన్ను ఏమి ప్రార్థన చేయమని కోరుతారో చదివినప్పుడు నాకు చాలా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. We tend to think a lot about ourselves and our own situation. మనం ఎల్లప్పుడూ కూడా మన గురించి మన సొంత పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. And there is a place for that. అయితే దానికి కూడా ఒక స్థానం అనేటువంటిది ఉంది. The Word of God says the second most important commandment, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అన్నిటికన్నా ప్రాముఖ్యమైన రెండవ love ఆజ్ఞ, your neighbor as you love yourself. నిన్ను ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగువారిని ప్రేమించు. So you have to have an acceptance, a basic proper attitude toward yourself if you're going to serve and love your neighbor. కాబట్టి నీ యొక్క పొరుగువారిని నువ్వు సేవించాలంటే ప్రేమించాలంటే నిన్ను కూడా నువ్వు సరిగా ప్రేమించుకునేటువంటి వైఖరి నువ్వు కలిగి ఉండాలి. And be careful of becoming negative about yourself. నిన్ను గురించి పర్వాలేదు నన్ను పట్టించుకోను నేను వేస్ట్ అన్నట్లుగా మనం ఎప్పుడు ఉండకూడదు. I've had people tell me, "Oh, Brother George, you don't know what a bad fellow I am." నేను చాలా మంది నాతో చెప్పడం వింటూ ఉంటాను, సోదరుడు ఎంత చెడ్డవాడిని మీకు తెలుసా అని చెప్తా ఉంటారు. But God loves each one of us. అయితే దేవుడి వల్ల ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు. And if you have believed on the Lord Jesus in sincerity, నీవు కూడా యథార్థంగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే, then regardless how you feel, you are His child. అయితే నీకు ఎలా అనిపించినా నిన్ను గురించి నీవు మాత్రం దేవుని బిడ్డవే. Last time I may have told you one of my favorite stories, but I'm going to tell the story again. నీకు ఒకసారి నాకు చాలా ఇష్టమైనటువంటి కథ చెప్పాను, మరలా మీతో చెప్తాను. Hoping that then you'll be able to tell the story to other people. తర్వాత మీరు వెళ్ళి ఈ కథను ఇతరులతో చెప్తారని నమ్ముతా ఉన్నాను. Because this story has helped many people in their understanding of God's great love for them. ఎందుకంటే ఈ కథ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి అనేక మందికి సహకారంగా ఉంది. There was a family and there was a terrible storm. Lightning and thunder, even the older people were scared. ఒక కుటుంబం ఉండింది, చాలా భయంకరమైనటువంటి తుఫాను, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, పెద్దవాళ్ళు కూడా భయపడేటువంటి సమయం అక్కడ వచ్చింది. And then they realized the little 7-year-old girl was all alone up in her bedroom. అయితే వారు గమనించారు ఏంటంటే 7 సంవత్సరాల చిన్న అమ్మాయి తన పై గదిలో ఒంటరిగా ఒకతే ఉందని గమనించారు. So they ran upstairs and they opened the door. అయితే వారు పరిగెత్తుకుంటూ వెళ్ళినారు, తలుపు తీసి చూశారు. And there the little girl was looking out the window. ఆ చిన్న అమ్మాయి తలుపు తెరిచి బయటికి చూస్తా ఉంది. They said, "Are you okay?" వాళ్ళు అన్నారు, అమ్మాయి బాగానే ఉన్నావా? There was another flash of lightning. అలా మాట్లాడుతుంటే మెరుపు ఒకటి వచ్చిందంటే, And she said, I'm fine. I think God is taking my picture. అప్పుడు ఆమె ఏమనిందంటే, బాగానే ఉన్నాను, మెరుపు రాగానే దేవుడు నా ఫోటో తీస్తున్నాడేమో అనుకుంటుంది. I had never thought of that. నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. I know many Indians take pictures of me. నేను చాలా మంది భారతీయులు నా ఫోటో తీసుకుంటా ఉంటారు. Over 300 today, alone, just today. ఇది నన్ను దాదాపు 300 మంది. But God taking a picture of me. అయితే దేవుడు నా ఫోటో తీసుకోవడం. God is concerned for each one of us. దేవుడు మన ప్రతి ఒక్కరి గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. Once we have been in the work of God a long time, as my wife and I, నేను నా భార్య చాలా కాలం క్రితంగా మరి దేవుని సేవలో మేము ఉన్నాము. we never have enough time for our friends. మా స్నేహితుల కొరకై నాకు ఎప్పుడు కూడా ఎక్కువగా సమయం ఉండేది కాదు. If you only had 10 new friends a year, ఒక సంవత్సరానికి 10 కొత్త స్నేహితులు వచ్చారనుకోండి, and you lived for Jesus 58 years, which is my situation, 58 years following Jesus. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడంలో 58 సంవత్సరాలు ఏ రీతిగా నేను సేవిస్తున్నానో అలాగే సేవించినట్లయితే How many friends? 58 సంవత్సరానికి 10 మంది అయితే ఎంతమంది అవుతారు? And we find it hard. We find it difficult కాబట్టి ఇది చాలా కష్టం అవుతుంది. not to have enough time with each other. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం, సమయం గడపడం చాలా కష్టం But అవుతుంది. we can have unlimited fellowship with the living God. అయితే జీవమైనటువంటి దేవునితో ఎడతెగినటువంటి సహవాసం మనం కలిగి ఉండవచ్చు. In our Western culture, many are suffering from loneliness. మరి పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే అనేక మంది ఒంటరితనంతో And బాధపడతారు. maybe some of you, sometimes you're feeling lonely. మీలో కొంతమంది కూడా ఒంటరితనంలో ఉండి ఒంటరిగా అనిపిస్తా ఉందేమో. Maybe your mother or father has passed on. బహుశా మీ తల్లిదండ్రుల వారు మహిళలు పిలువబడ్డారేమో. Maybe you are rejected by your family because of your love for Jesus Christ. యేసుక్రీస్తు వారి పట్ల చూపించిన ప్రేమను బట్టి మీ కుటుంబస్తులే నేను నెట్టేశారేమో. But I pray tonight you will
realize God's great love for you. అయితే ఈ రాత్రి దేవుని యొక్క గొప్ప ప్రేమను గుర్తిస్తామని నేను చెప్తా ఉన్నాను. And fellowship with Him throughout the day in prayer and in the Word of God. దేవునితో పాటు సహవాసము దేవుని వాక్యంతో దినమంతా కూడా గడిపేటువంటి ఆధిక్యత మనం కలిగి ఉండాలి. And take this verse seriously. దయచేసి ఈ వచనాన్ని చాలా తీవ్రంగా మీరు తీసుకురండి. In all this you greatly rejoice, though now for a little while you may have had to suffer grief in all kinds of trials. మొదటి పేతురు మొదటి అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ప్రస్తుతం కొంచెం కాలము మీరు శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పటికీ మిక్కిలి ఆనందించుచున్నారు. Now there's a purpose for this suffering. ఈ యొక్క శ్రమల కొరకే ఒక ఉద్దేశమైనటువంటిది ఉంది. I'm sure there's more than one purpose. ఇది ఒక ఉద్దేశం కంటే చాలా ఉద్దేశాలు ఉన్నాయని But what నమ్ముతున్నాను. does it say here in verse 7? అయితే 7వ వచనంలో ఇక్కడ ఏం రాయబడింది? These have come so that the proven genuineness of your faith, of greater worth than gold, which perishes, even though refined in fire, may result in praise and glory and honor when Christ is revealed. What a powerful statement from God's Word. ఇక చూడండి దేవుని వాక్యం ఎంత బలమైనటువంటి వచనం రాయబడింది 7వ వచనంలో. ఎందుకు శ్రమలు వస్తాయని? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. And look at verse 8. దయచేసి 8వ వచనం చూడండి. Though you have not seen Him, you love Him, and even though you do not see Him now, you believe in Him and are filled with an inexpressible and glorious joy. 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకై విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. You are receiving the end result of your faith, the salvation of your souls. కాబట్టి మీ యొక్క ఆత్మల యొక్క చివరి గమ్యాన్ని అంటే మీ యొక్క ఆత్మల రక్షణ మీరు పొందుతా ఉన్నారు. What an amazing word from the living God. జీవమైనటువంటి దేవుని నుంచి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వాక్యము చూడండి. Please take this into your heart and mind. దయచేసి దీన్ని మీ యొక్క మనసులో మీ యొక్క హృదయంలో ఉంచుకోండి. In all these 58 years of following Jesus, యేసుక్రీస్తు వారిని వెంబడించడంలో ఈ గత 58 సంవత్సరాల and నుండి this Sunday is my 58th spiritual birthday. ఈ ఆదివారము నా యొక్క 58వ ఆత్మీయ జన్మదినము. Some of you know my story. మీలో కొంతమందికి నా యొక్క జీవిత కథ తెలుసు. I was not a Christian. నేను క్రైస్తవుని కాదు. My grandfather and father moved from Europe, from the Netherlands of Europe, over to New York City. మా యొక్క తాత వాళ్ళందరూ కూడా ఐరోపాలో ఉన్నటువంటి నెదర్లాండ్స్ నుంచి న్యూయార్క్ పట్టణానికి వారు వలస వచ్చారు. My grandfather did not believe in any God. మా తాతగారు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వాడు కాదు. My father was not a believer. He was just working very hard as an immigrant. మరి మా నాన్నగారు కూడా వలస వచ్చినాడు కాబట్టి కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. ఆయన On my mother's side, my other grandfather, మరి మా నాన్నగారు మా తాత he was always drinking. He was a drunkard. అమ్మ వైపు నుంచి నా తాత Grandmother divorced him. తర్వాత మా అమ్మమ్మ ఆయనకి విడాకులు ఇచ్చింది. So I did not have a spiritual legacy. కాబట్టి ఆత్మీయమైనటువంటి వంశం కానీ తాత ముత్తాతలు ఎవరు నాకు లేరు. Some of you have godly parents. Some of you have godly grandparents. అయితే మీలో కొంతమందికి ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, తాతలు అవ్వలు ఉన్నారు. That is a great spiritual legacy. ఇది ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి వంశం, ఆత్మీయమైనటువంటి వారసత్వం. I'm sure they were not perfect, even if you thought they were perfect. ఒకవేళ వారు పరిపూర్ణులు మనం అనుకున్నా కూడా వారు పరిపూర్ణులు కాదు. Perfection is not our legacy. Reality in Jesus is our legacy. మన యొక్క వారసత్వం అనేటువంటి పరిపూర్ణత కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభునందు నిజత్వం అనేటువంటిది. And maybe you saw your own father do something stupid, as my children have seen me. మరి మా పిల్లలు ఏ రీతిగా నేను ఏదైనా తప్పు పని చేయడం చూస్తారు, అలాగే మీరు కూడా మీ అమ్మ నాన్న తప్పు చేయడం చూస్తుంటారు. But at the same time you saw Jesus Christ working in his life and the joy of salvation expressed. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యం కూడా వాళ్ళు జరగడం ఆనందాన్ని మీరు చూసి దాన్ని బట్టి మీ తల్లిదండ్రుల ద్వారా మీరు ప్రోత్సహించబడ్డారు. దేవునికి సంతోషం మీలో అధికమైంది. So at 16 years of age I was a very selfish and confused man. కాబట్టి 16 సంవత్సరాల ప్రాయంలో నేను ఎంతో కలవరములో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి యవనస్తుడిగా ఉన్నాను. The Bible says narrow is the way that leadeth unto life. దేవుని యొక్క వాక్యం బైబిల్లో రాయబడింది. దేవుడు ఒక వ్యక్తికి మరి జీవం వైపుగా నడిచేటువంటి ఒక మార్గం ఉంది. Broad is the way that leadeth unto destruction. అయితే విశాలమైనటువంటి మార్గము నరకానికి నడిపిస్తుంది, నాశనానికి నడిపిస్తుంది. I want to ask you this evening. ఈ సాయంకాలము నేను అడగాలని కోరుకుంటున్నాను. Are you on the broad road or are you on the narrow road? మీరు విశాలమైనటువంటి మార్గంలో ఉన్నారా లేక ఇరుకైనటువంటి
మార్గంలో నడుస్తా ఉన్నారా? Are you living for yourself or are you living for the Lord of glory, Jesus Christ? మీరు మీ కొరకే మీరు జీవిస్తూ ఉంటున్నారా, లేక మహిమగలైనటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు కొరకే జీవిస్తున్నారా? For some of you, tonight is a moment of decision. ఈ దినాన ఈ రాత్రి మీలో కొంతమందికి తీర్మానం You're not తీసుకున్నటువంటి here by accident or coincidence. మీరు ఈ దినాన ప్రమాదవశాత్తు అనుకోకుండా ఈ స్థలానికి మీరు రాలేదు. And if you don't yet know the Lord Jesus and have that assurance of salvation, యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఇంకా ఎరగకుండా రక్షణ యొక్క అనుభవం మీకు కలిగి ఉండకపోతే, I pray that tonight will be your moment of destiny. I pray that tonight will be your moment of decision. ఈ రాత్రి మీ యొక్క గమ్యాన్ని శాసించేటువంటి రాత్రిగా, ఈ రాత్రి తీర్మానం చేసుకున్నటువంటి రాత్రిగా వారిని ప్రార్థిస్తున్నాను. Turn with me down to the book of James, దయచేసి నాతో పాటు యాకోబు పత్రిక చూడండి. keeping these very strong words in Peter in our minds. ఈ యొక్క పేతురు పత్రికలో రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనాలు Look at the book of James chapter 1, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చూడండి. where it talks about this pure joy there in verse. అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. We must try not to be surprised when trials and tribulations come into our lives. మన జీవితాల్లో శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆశ్చర్యం కలిగినట్లుగా మనం వాటిని చూడకూడదు. We must not be foolish and think that God has disappeared. He must have gone on some kind of vacation or holiday, leaving me here to suffer. కానీ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాయమైపోయినాడు, ఆయన ఏదో వెకేషన్ హాలిడేకి వెళ్ళిపోయినాడు అని విడిచిపెట్టాడు మనం అనుకోవద్దు. All of us who live in this world and who follow Jesus Christ, we will suffer some trials and tribulations. ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి మనం అందరం కూడా ఏదో రకమైనటువంటి శ్రమ హింస కూడా మనం వెళ్తూ ఉంటాం. Some of you know for 42 years we've had this great ship ministry. మరి మీలో కొంతమంది తెలుసు 42 సంవత్సరాలుగా ఇక ఓడ యొక్క పరిచయం చేస్తూ ఉంటున్నాం. When I no longer could get a visa for India, భారతదేశం కొరకే నాకు వీసా దొరకడం కష్టమైనప్పుడు and I came to the ports of India traveling on our ship. నేను మా యొక్క ఓడ నౌకలో నేను ప్రయాణం చేస్తూ భారతదేశం తీరాల వరకు కూడా వచ్చి చూసి వెళ్ళేవాడిని. And Brother Buck Singh would come and join us. సార్ బక్సింగ్ గారు వచ్చి మాతో కూడా కలిసేవాడు. He even performed the marriages of some of our people. ఆయన మా యొక్క బృందంలో ఉన్నటువంటి వారి కొంత వివాహాలు కూడా చేశాడు. And now we look back at 42 years of ship ministry. ఇప్పుడు మేము వెనక్కి తిరిగి చూసినట్లయితే 42 సంవత్సరాలు ఓడలో మేము పరిచయం చేస్తా ఉన్నాం. But after 15 years, when our ship was traveling in South America, మరి 15 సంవత్సరాల తర్వాత సౌత్ అమెరికా ప్రాంతంలో మా ఓడ ప్రయాణం చేస్తా in ఉంటున్నప్పుడు a very terrible night, చాలా భయంకరమైనటువంటి ఒక రాత్రి the ship hit a rock, ఆ ఓడ వెళ్ళి ఒక రాయిని and that గుద్దుకుంది. was the end of that ministry. ఆ పరిచర్యకి అది ముగింపుగా అయిపోయింది. Fortunately, we did not lose any lives, we did not lose any people. అయితే అదృష్టవశాత్తు మనుషులు చనిపోలేదు, అక్కడ ప్రాణాలు కోల్పోలేదు. And 20 or more years later, that ship is still sitting on that rock. అయితే 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఢీకొన్నటువంటి స్థలంలో ఓడ ఇంకా అక్కడే ఉంది. This was a great trial in my life. ఇది నా జీవితంలో గొప్ప శ్రమ ఉపద్రవంగా కలిగింది. This was God's ship. ఇది దేవుని ఓడ. Many were praying for the ship. ఈ ఓడ కొరకు అనేక మంది ప్రార్థించారు. Why would God allow us to lose our ship? అయితే మా ఓడ మేము కోల్పోయేటట్లుగా నశించిపోయేటట్లుగా ఎందుకు దేవుడు అనుమతించాడు? And over 1 lakh of pieces of literature and Bibles. అందులో అనేక మంది లక్షలాది బైబిళ్ళు ఉన్నాయి, అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. They went under the water. అవన్నీ కూడా నీటిలో మునిగిపోయినాయి. But I had already learned from the Word of God అయితే దేవుని యొక్క వాక్యంలో ఇదివరకే నేను that our తెలుసుకున్నాను. God allows trials and tribulations. దేవుడు మన జీవితాల్లో శ్రమలు పరీక్షలు అనుమతిస్తాడు. Another great trial in my life నా జీవితంలో మరొక గొప్ప పరీక్ష was when some of our people were traveling from India back to Europe. మా బృందంలో ఉన్నటువంటి కొంతమంది భారతదేశం నుండి ఐరోపాకు వెళ్తున్నారు. 4 very outstanding people చాలా ఎంతో గొప్ప నలుగురు పనిచేసేటువంటి వారు working in the north of India. భారతదేశ ఉత్తర భారతంలో They were పనిచేస్తున్నారు. giving the Word of God to lakhs of people. అక్కడ ఉన్నటువంటి లక్షలాది మందికి దేవుని వాక్య సువార్త ప్రకటిస్తున్నారు. And their time of serving was coming to an end, so they were going to drive all the way to Europe. వారి యొక్క పరిచర్య ముగిస్తా ఉన్నటువంటి సమయం వచ్చింది కాబట్టి మరలా తిరిగి ఐరోపా ఖండానికి వెళ్తా ఉన్నారు. Most of our people came to India by vehicle మాలో చాలా మంది ప్రజలము మేము వాహనాల ద్వారానే భారతదేశానికి వచ్చాము. because we needed those vehicles for the work here in India. ఏం చేద్దంటే భారతదేశంలో సేవ కొరకై ట్రక్కులు ఈ యొక్క వాహనాలు మాకు అవసరం. These were the same vehicles that later on Brother Buck Singh would travel in all over India. ఈ ట్రక్కులు మేము తీసుకొచ్చినటువంటి వాటిని సోదరు భక్త్ సింగ్ గారు సువార్తలో దాని ఇక్కడ వాడుతూ ఉండేవాడు. But those people in that particular vehicle అయితే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ వాహనంలో తిరిగి వెళ్తున్నటువంటి వారు on a difficult road in
Yugoslavia. యుగోస్లావియాలో చాలా కఠినమైనటువంటి మార్గంలో They had a వెళ్తున్నారు. collision in the night with a large truck. అక్కడ వస్తున్నటువంటి పెద్ద ఒక లారీతో వారికి ఢీకున్నారు. And the lives of 4 of my close friends were taken just like that. నా సన్నిహితమైనటువంటి ఆ నలుగురి స్నేహితులు ఉన్న పాటున అలాగే ఎగిరిపోయినాయి. I was in Iran when that news came to me. ఈ వార్త నాకు అందినప్పుడు నేను ఇరాన్ దేశంలో ఉన్నాను. But on the flight from Nepal to Iran, I was reading a book నేను నేపాల్ నుండి ఇరాన్ వెళ్తా ఉన్నాను. ఆ విమానంలో పుస్తకం చదువుతా ఉన్నాను. on the subject of death. అది మరణాన్ని గురించినటువంటి అంశం చదువుతున్నాను. For the believer, death hath no sting. ఒక విశ్వాసికి మరణానికి ముళ్ళు లేదు. And God prepared my heart for that news that was given to me when I got out of the airplane. ఆ పుస్తకం నేను చదువుతున్నాను కాబట్టి ఏరోప్లేన్ లో ఈ వార్త నా రాగానే ప్రభు ముందుగానే నన్ను సిద్ధపరిచాడు. So we will have many trials in this world. కాబట్టి ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి పరీక్షలు పరిశోధనలు వస్తాయి. Notice what it says about the purpose of these trials. దయచేసి ఈ పరీక్షల యొక్క ఉద్దేశం ఏంటో దయచేసి గమనించండి. That the testing of your faith produces perseverance. Verse 3. మూడవ వచనం చూడండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. But then you have to read the next verse. దాని తర్వాత వచనం చదవాలి. Let perseverance finish its work so that ye may be mature and complete, not lacking anything. నాలుగవ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. God's great concern for each one of us దేవుని యొక్క ప్రతి గొప్ప పట్టిన మనలో ప్రతి ఒక్కరికి is ఏంటంటే that we may come into Christian maturity. మనందరం కూడా క్రైస్తవ పరిపక్వతలోనికి రావాలని. Paul wrote to Timothy. పౌలు తిమోతికి రాశాడు. He said, "Be strong in the grace that's in Jesus Christ." ఆయన తిమోతితో అన్నాడు, క్రీస్తులో ఉన్నటువంటి కృపలో బలవంతుడు కమ్ము. One of the reasons we have this gathering మనం ఈ రీతిగా సమావేశము ఇలాగ ఎందుకు and ఉంటున్నామంటే, feed upon the Word of God together ఎందుకు కలిసి దేవుని వాక్యాన్ని చూసుకుంటా ఉంటామంటే is that we may be strong in Jesus Christ. తద్వారా యేసు క్రీస్తులో మనం బలవంతులు కావడానికి. And yet at the same time we know it's often only through trials and temptations that certain aspects of that maturity become a reality in our lives. అయితే చాలాసార్లు మనం ఎరుగుతుంది కదా, జీవితంలో పరీక్షలు శ్రమలు వచ్చినప్పుడే ఈ పరిపక్వత ఆత్మీయమైనటువంటి జీవితం ఎదుగుదల అనేటువంటిది అప్పుడే ఎక్కువ అవుతున్నట్లుగా గమనిస్తున్నాం. Of course, the Apostle Paul is one of many examples అపోస్తలుడైనటువంటి పౌలు దీనికి మనలో చక్కని మాదిరి మనకు ఆయన ఉన్నాడు. of the reality of Jesus being tested. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సత్యం అనేటువంటిది పరీక్షించబడే విషయంలో. Turn with me in your Bible to Acts chapter 20. దయచేసి మీతో నాతో పాటు మీ బైబిల్ అపోస్తల కార్యాలు 20 చూడండి. Acts chapter 20 and verse 19. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం. We get an amazing picture of God's servant, the Apostle Paul. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సేవకుడికి వచ్చిన ఒక చక్కని దృశ్యం మనం చూస్తాం. I have studied his life now 58 years. 58 సంవత్సరాలుగా ఆయన జీవితాన్ని పఠిస్తా ఉన్నాను. I've gone through the book of Acts again and again and again and again. నేను మరలా అపోస్తల కార్యాలు మరలా చదువుతా వచ్చాను. And yet when I read these words, even as I will tonight, మరి ఈ రాత్రి చదువుతున్నట్లుగా ఎప్పుడైనా కూడా ఈ వచనాలను చదివినట్లు I'm challenged and encouraged నేను ఎంతగానో ప్రోత్సహించబడతాను, సవాల్ చేయబడుతున్నాను. to become a stronger disciple of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క బలమైనటువంటి శిష్యుడిగా కావాలని. We will read from verse 19. 19వ వచనం చదువుతాము. And we're going to read quite a long passage of scripture because it's so important. ఇది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఒక పొడుగాటి భాగాన్ని మనం చదువుకుంటాం. And the word of God is more important than my words. నా మాటల కంటే దేవుని వాక్యం ఆయన So మాటలే we ప్రాముఖ్యం. read from verse 19 right through to verse 31 where it speaks about the tears. 19వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు కన్నీళ్ల గురించి మాట్లాడేంత వరకు చదువుకుంటాం. You just read. తెలుగులో చదువు. Telugu, just read in Telugu. తెలుగులో చదువుతాను. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచున్నానో నీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకునక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచున్నానో ఇదంతా మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదమిట్టిపోవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరినూ ఇక మీదట నా ముఖం చూడనని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై
నాశన విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుకొనిచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకునలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మనను గురించి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. Truly one of the great passages of the Word of God. ఇది నిజంగా దేవుని వాక్యంలో చాలా గొప్ప ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఒకటి. Let us just meditate on just a few of these basic truths that we need in our own personal మన lives. సొంత వ్యక్తిగత జీవితంలో అవసరమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. We see 3 things in verse 19. 19వ వచనంలో 3 సంగతులను మనం చూస్తున్నాం. We see humility, we see tears, and we see triumphs. ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము దీనత్వం చూస్తున్నాము, కన్నీళ్లు చూస్తున్నాము, పరీక్ష పరిశోధన చూస్తున్నాం. This is God's servant. ఇది దేవుని సేవకుడు. This is not an easy road. ఇది చాలా సులువైనటువంటి మార్గం కాదు. One time there were 40 men who said ఒకసారి 14 మంది ఇలాగన్నారు, they would not eat until Paul was dead. వారు అన్నారు కదా పౌలు చనిపోయేంత వరకు కూడా మేము భోజనం చేయమన్నారు. He had a difficult life. ఆయన చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. And I know when I came to India, నేను కూడా భారతదేశానికి వచ్చినప్పుడు, especially during the hot season, ప్రత్యేకంగా ఈ ఎండాకాలంలో వచ్చినప్పుడు when we were in the streets all day long, దినమంతా కూడా వీధుల్లో మేము పరిచయం and we చేస్తాం. had meetings at night like this, ఈ రీతిగా రాత్రి కూడికలు కలిగి I ఉంటున్నప్పుడు often found it difficult. నాకు చాలా కష్టతరంగా అనిపించేది. One time I was in Guntur preaching at the assembly. నేను ఒకసారి గుంటూరులో ఉన్న సమాజంలో వాక్యం చెప్తా ఉన్నాను. I became very sick, నేను చాలా వ్యాధిగ్రస్తున్నైపోయి జ్వరం వచ్చినట్లుగా అయింది. and they felt that I, of course, would not be able to speak that night because I was so sick. నేను అంత అనారోగ్యంగా ఉన్న కారణం బట్టి ఆ రాత్రి నేను మాట్లాడలేనేమో అనుకున్నాను. But I felt I must trust the Lord. అయితే నేను అనుకున్నాను ప్రభు మందు నమ్మకం ఉంచాలి అనుకున్నాను. So I stood in front of that meeting that evening, just leaning on the table, not feeling well. కాబట్టి అప్పుడు అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి అక్కడున్నటువంటి బల్ల మీద ఆనుకొని వారి ఎదుట God నిలబడి moved in a wonderful way in that meeting. ఆ మీటింగ్ లో దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో కదిలి The పనిచేశాడు. Bible says His strength is made perfect in weakness. బైబిల్లో రాయబడింది ఆయన యొక్క శక్తి బలహీనతల యందు పరిపూర్ణమగుచున్నది. So oftentimes I'm feeling weak. కాబట్టి అనేక సార్లు బలహీనంగా నాకు I అనిపించినప్పుడు feel that I'm not such a good servant of the Lord. నేను అనుకుంటాను నేను అంత గొప్ప దేవుని సేవకుని కాదు, Maybe I've had some wrong thoughts about things. లేక వేరే వేరే తప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. I find it difficult not to look at the pretty girls. And India is so full of pretty girls. They're falling out of the trees. భారతదేశంలో చూసినట్లయితే చాలా అందమైనటువంటి వారు ఉంటారు. వారిని చూడే విషయంలో నా కన్నులు శోధన కలిగిస్తూ ఉంటుంది. I feel so bad in North India 1 year ago. ఉత్తర భారతదేశంలో నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయమై. And I saw this very pretty girl. అక్కడ ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ఒక వ్యక్తిని చూశాను. And I thought maybe I can just give one kiss and run. నేను అనుకున్నాను అక్కడి నుంచి నేను శోధన పూర్తి చేసుకొని పారిపోవాలనుకున్నాను. I thank God in my senior years I'm not quite as stupid as I was when I was young. So I did not kiss that lady. అదే నేను అలాంటి పిచ్చివాణ్ణి కాదు కాబట్టి నేను అనుకున్నట్లుగా మనసులో వచ్చిన శోధన ప్రకారం చేయలేదు. So often I'm feeling so unworthy. కాబట్టి అనేక సార్లు చాలా అయోగ్యంగా నన్ను గురించి నాకు How అనిపిస్తుంది. can God ever use such a character like me? నాకు అనిపిస్తుంది నాలాంటి దౌర్భాగ్యం దేవుడు ఎట్లా వాడుకుంటాడు. Even when I was with Brother Buxing, నేను చదువు భక్సింగ్ గారితో కూడా ఉన్నప్పుడు of course I felt so unworthy. నాకు ఆయనతో ఉన్నప్పుడు చాలా అయోగ్యం అనిపించేది. This man seemed to have more faith. ఎందుకంటే ఆయన చూస్తే గొప్ప విశ్వాసం కలిగినాడు. And my faith often was struggling even with intellectual questions about the Bible. అయితే నా విశ్వాసం చూసినట్లయితే ఊగిసలాడుతూ ఉండేది. బైబిల్ గురించినటువంటి ప్రశ్నలు అనుమానాలు కూడా వస్తూ ఉండేవి. He never seemed to have any questions. ఆయన చూసినట్లయితే ఏ అనుమానం ఉండదు ఆయనకి. So I'm feeling unworthy. కాబట్టి ఆయనతో ఉన్నప్పుడు అయోగ్యుడిగా How అనిపించేది. God can ever use such a character like me? కాబట్టి నాలాంటి వారిని దేవుడు ఎట్లా వాడుకుంటాడు అనుకునేవాడు. But now I look back at 58 years of serving Him. అయితే ఇప్పుడు 58 సంవత్సరాలు ఆయన సేవించే విషయంలో వెనక్కి తిరిగి I చూస్తే realize it's because through God's mercy, through God's grace, He has been able to use me. అయితే దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఆయన యొక్క దయను బట్టి ఆయనను వాడుకుంటున్నాడని నేను గుర్తిస్తున్నాను. I've been able to serve the Lord. నేను ప్రభు యొక్క సేవ చేయగలుగుతా ఉన్నాను.
చేస్తాను. I hope also with humility. నేను ఎంతో వినయంతో చేస్తున్నాను. I certainly have had lots of tears. నేను ఖచ్చితంగా అనేకమైనటువంటి కన్నీళ్లు కూడా వెళ్ళాను. And I've had some trials. అనేకమైన కొన్ని పరీక్షలు కూడా నేను పొందాను. Very small number of trials compared to some people in other parts of the world. మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో చూసినట్లయితే చాలా శ్రమలు అనేక మంది ఎదుర్కొంటూ ఉంటున్నారు. I've just been reading about the suffering in Orissa. నేను ఒరిస్సాలో ఉన్నటువంటి శ్రమల గురించి నేను చదువుతాను. Our brothers and sisters have suffered so much there. అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎలాంటి హింసలు పొందారని I pray that some of you may go from here to Orissa and help these people. మీలో కొంతమంది ఇక్కడ నుండి ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి సహాయపడాలని కోరుతున్నారు. And of course in other countries like Syria right now, మరి వేరే దేశాలు ప్రస్తుతం సిరియా దేశము the suffering is almost beyond all imagination. అక్కడ ఉన్నటువంటి శ్రమలు చూసినట్లయితే మనం ఊహకు మించినటువంటివి. Hundreds of thousands have left their homes, they're refugees living in refugee camps. అక్కడ ఉన్నటువంటి సిరియా దేశంలో వందల మంది వేల మంది వారందరూ కూడా ఇల్లు కోల్పోయి వీధుల్లో క్యాంపుల్లో బ్రతుకుతా ఉన్నారు. I believe every believer, every true believer is serving the Lord. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే ప్రతి నిజమైనటువంటి విశ్వాసి కూడా ప్రభువును సేవిస్తున్నవాడు. But then the Lord calls out some to serve Him in a special way. అయితే వాళ్ళు కొంతమందిని ప్రత్యేకంగా సేవ చేయడం కొరకే బయటికి వారిని పిలిపిస్తాడు. Like my wife and I. ప్రత్యేకంగా నేను నా భార్య. So we give our entire day to evangelism and preaching and aspects of ministry. కాబట్టి మేమేం చేస్తామంటే మాకు దినము మాకు శక్తియుక్తులన్నీ కూడా సువార్త పనిలో సువార్త కొరకే మేము అప్పగిస్తాం. Not because we are better. It's not because we are better than someone who stays in my own town and has a normal job. అది నేను ఇక దీని అర్థం నేను పూర్తిగా చేస్తున్నాను సేవ కాబట్టి నాకు ఉద్యోగం చేస్తున్నటువంటి వేరే సోదరుల కంటే గొప్ప కాదు. In fact, they are the people supporting us in prayer and finance. నిజంగా చూసినట్లయితే డబ్బు విషయంలో ప్రార్థన విషయంలో వాళ్ళే నాకు సహాయపడేవాళ్ళు. So many of you have ordinary jobs. కాబట్టి మీలో చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. And in this day and age you actually have a job, you should be very thankful for that. అయితే ఇలాంటి దినాల్లో మీరు ఉద్యోగం కలిగి ఉంటున్నారు దాన్ని బట్టి దేవుడికి వందనాస్తున్నా. But maybe God is going to call some of you, అయితే మీలో కొంతమందిని బహుశా దేవుడు పిలుస్తాడేమో. as He did those original disciples. ఏ రీతిగా ఆదిమ శిష్యులను పిలిచాడో. When Jesus walked along the lake of Galilee. యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంత తీరాన్ని నడుస్తున్నప్పుడు. And they were working with their father in the boat fishing. వారు తమ తండ్రితో పాటు ఆ యొక్క చేపలు పట్టేటువంటి పనిలో వారు ఉన్నప్పుడు. In Mark chapter 1. మార్కు సువార్త మొదటి He అధ్యాయం. said, "Follow me and I will make you a fisher of men." ఆయన వాళ్ళతో అన్నాడు నన్ను వెంబడించుడి మనుషులు పట్టు జాలరుగానే నేను చేస్తాను. And I'm here especially to ask you కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడగాలని to కోరుతున్నాను. consider becoming a full-time fisher of men and women. మీరు సంపూర్ణమైనటువంటి సేవకులుగా మనుషులను పట్టేటువంటి వారుగా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. Those of you who take that step, ఎవరైతే ఇలాంటి అడుగులు వేస్తారో you're not any better than the one who continues in their job. మీరు పూర్తి సేవకు వచ్చారు కాబట్టి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకంటే మీరు మెరుగైన వాళ్ళని కాదు. We need both of these groups of people. ఈ రెండు గుంపులైనటువంటి వారు కూడా మనకు అవసరం. But here in India, అయితే ఇక్కడ భారతదేశంలో where there are crores of people that have never had the gospel, మరి కోట్ల కొలది ప్రజలు ఈ సువార్త వినటువంటి వారు we need more people who are full-time in ministry. మరి సంపూర్ణ సేవ చేసేటువంటి అనేక మంది మనకు అవసరం. I've just been ministering in Rajasthan. నేను రాజస్థాన్ లో ఇటీవల కాలం సువార్త ప్రకటిస్తాను. Rajasthan does not even have 1% of the amount of gospel we have in Andhra Pradesh. Not even 1%. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి సేవలో 1% కూడా రాజస్థాన్ లో జరగలేదు. You might as well go to a different planet. కాబట్టి మీరు అక్కడ వెళ్తే వేరే గ్రహానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. Rajasthan is so completely different than Andhra Pradesh in terms of the church. అక్కడ ఉన్నటువంటి సంఘం విషయంలో రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ కంటే చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది. And so we pray the Lord of the harvest according to Matthew 9. కాబట్టి మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని Send forth workers, yes, to Rajasthan. రాజస్థాన్కి సేవకులను పనివారిని పంపించమని ప్రార్థించాలి. And to Uttar Pradesh and to Bihar. ఉత్తరప్రదేశ్ కి బీహార్ కూడా వెళ్ళాలని. And to Orissa. తర్వాత ఒరిస్సా. When I first came to Andhra Pradesh, నేను మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు not many were leaving Andhra Pradesh. చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళేవారు కాదు. This was a very nice place. ఇది చాలా సౌఖ్యంగా ఉండే స్థలం. We are having lots of rice. మీకు చాలా చక్కని బియ్యం ఇక ఆనందించు ఉంటారు. We do not need to go to other places. వేరే స్థలాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు. But over the years that began to change. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇది మారుతా ఉంది. Many left Andhra Pradesh. చాలా మంది ఆంధ్రప్రదేశ్ విడిచి బయటకు Why వెళ్ళారు. did they leave? వారు చాలా ఎందుకు వెళ్ళారు? They wanted a job. వారు ఉద్యోగం కావాలని వెళ్ళారు. London, New York City, Los Angeles. లండన్ వెళ్ళారు, న్యూయార్క్, లాస్ ఏంజలస్ ఇలాంటి పట్టణాలకి. Everywhere I go now, Telugu Wallas everywhere. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళు కనబడతా I ఉన్నారు. speak in 2 churches in London. లండన్ లో 2 సంఘాల్లో వాక్యం చెప్తా ఉంటారు. But they're all from Andhra. వాళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు. And they have jobs. వారికి ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ.
making money, వారు యొక్క డబ్బులు సంపాదిస్తున్నారు. sending home to mommy and daddy, buy a new house. వారి కొత్త ఇల్లు కొనమని అమ్మ నాన్న డబ్బులు పంపిస్తా ఉన్నారు. I'm not saying that's wrong. నేను ఇదంతా తప్పని చెప్పడం లేదు. But where are those willing to go to serve Jesus Christ? అయితే యేసుక్రీస్తు ప్రభువుని సేవించడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? To Tibet, where there's almost no witness. మరి టిబెట్ దేశంలో చూసినట్లయితే సాక్షులు అసలే లేరు. To Afghanistan, where there's almost no church. ఆఫ్ఘనిస్తాన్ లో అసలు సంఘం అనేటువంటి దాదాపుగా లేదు. And to these places of North India. ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్థలాలకి I want you to seek the face of God concerning this. దీని గురించి మీరు దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. If you want special prayer, you can email me and I will pray for you. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి, మీ కొరకు ప్రార్థిస్తాను. We have Brother Casey Joseph here. ఇక్కడ అసలు కేసీ జోసెఫ్ గారు కూడా ఉన్నారు. His middle name is Book, Casey Book Joseph. ఆయన మధ్య పేరు బుక్, కేసీ బుక్ జోసెఫ్. And I want you to visit the bookstore at our Owen compound. It's quite far from here. ఇక్కడ నుంచి కొంత దూరంలో ఉన్నటువంటి ఓఎం కాంపౌండ్ లో ఉన్నటువంటి ఆ స్థలం మీరు And if you వెళ్ళాలి. visit that bookstore, అక్కడ వెళ్ళినటువంటి పుస్తకశాలను చూడాలి. he will give you 3 English books and 3 Telugu books as a gift from me. ఆయన 3 ఇంగ్లీష్ పుస్తకాలు 3 తెలుగు పుస్తకాలు బహుమానంగా మీకు ఇస్తాడు. Don't thank him. ఆయన వందనాలు చెప్పొద్దు. He's just going to give them to you. ఆయన కేవలం మీకు ఇస్తాడు, I'm going to pay for them. దానికి డబ్బులు నేను ఇస్తాను. So you can send an email to me కాబట్టి నాకు మీరు ఈమెయిల్ పంపించండి, and you can thank me for the books. ఆ పుస్తకాల కొరకే నాకు థ్యాంక్స్ చెప్పండి. One of the most important things in my life is to always be reading the Word of God together with books which are simply sermons in print. మరి దేవుని యొక్క వాక్యం చదవడంతో పాటు వర్తమానాలు ఉన్నట్టుగా ముద్రించేటువంటి నేను చదవడం చాలా ఆసక్తితో చదువుతూ ఉంటాను. Some of Buck Sing's books were just sermons put into print. My books are sermons, anointed sermons put into print. సర్ భక్సింగ్ గారి యొక్క పుస్తకాలు చూసినట్లయితే వర్తమానాలు ఉన్నట్టుగా ముద్రించినటువంటివి. నా పుస్తకాలు కూడా అలా అభిషేకించబడినటువంటి వర్తమానాలు ముద్ర రూపంలో ఉన్నాయి. And then let's look at the next verse దాని తర్వాత వచ్చిన చూస్తాం, where he speaks అక్కడ మాట్లాడుతున్నాం about his passion to preach the Word of God publicly and privately. ఆయన Acts 20:20. అపొస్తలుల కార్యాలు 20:20 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని యొద్ద మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు దేశస్థులను ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతా మీకు తెలియను. When we go to the eye doctor in London, ఆ లండన్ లో కంటి వైద్యం దగ్గర మీరు వెళ్ళినప్పుడు వెళ్తే, and that's why I've been living for a long time, even though originally I'm from New York City. నేను నిజంగా చూస్తే న్యూయార్క్ పట్టణానికి చెందిన వాడిని, ఆయన లండన్ లో చాలా కాలం జీవిస్తా ఉన్నాను. If our vision is really perfect, మన యొక్క దృష్టి చాలా చక్కగా ఉన్నట్లయితే we say it's 2020 vision. వాళ్ళు అంటారు కదా 2020 విజన్ అంటారు. This is Acts 2020. ఇక్కడ చూడండి, ఇది కూడా అపొస్తలుల కార్యం 20:20. Both visions, 2 visions. ఇందులో 2 దర్శనాలు. Public ministry. బహిరంగంగా చేసే Not పరిచర్య. everyone has a major public ministry. మీలో చాలా మందికి బహిరంగంగా చేసేటువంటి పరిచర్య అందరికీ But ఉండదు. then house to house. అయితే ఇంటింటి పరిచర్య. We can all go house to house. మనందరం కూడా ఇంటింటికి వెళ్ళొచ్చు. We can visit a friend. We can visit a relative, a grandmother. We can go from house to house. కాబట్టి మనం కూడా ఒక స్నేహితుని కలవచ్చు, లేకపోతే తెలిసినటువంటి వారినో అవనో ఎవరినో కలిసి ఆ రీతిగా ప్రార్థన చేయవచ్చు. And I pray that Acts 2020 will explode upon our hearts. కాబట్టి అపొస్తలుల కార్యాలు 20:20 అనేటువంటిది మీ అందరి జీవితాల్లో జీవం తీసుకొస్తాను కోరుతా ఉన్నాను. I realize I didn't finish my story నా యొక్క కథ నేను ముగించలేదు. of how this lady prayed for me ఏ రీతిగా ఈ యొక్క స్త్రీ నా కొరకే and ప్రార్థించింది. sent me a Gospel of John through the high school. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నా కొరకే యోహాను సువార్త పంపించింది. That began to break into my heart. ఈ సువార్త నా జీవితంలో పనిచేస్తుంది. At that time, I'm very sad to say I started to move into the world of pornography. మరి ఆ దినాల్లో నేను అపవిత్రమైనటువంటి చిత్రాలు చూసేటువంటి ఆ యొక్క అలవాట్లో మునిగిపోయినాను. And the battle was going on in my life, life and death, heaven and hell. కానీ నా జీవితంలో పోరాటం జరుగుతుంది, జీవానికి మరణానికి, నరకానికి పరలోకానికి మధ్యలో. And then God's anointed servant came to New York City, Dr. Billy Graham. అప్పుడు దేవుడు అభిషేకించినటువంటి సేవకుడు డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు న్యూయార్క్ పట్టణం వచ్చాడు. And through the generosity of a Christian business person, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ వ్యాపారి యొక్క దాతృత్వం దయ ద్వారా I went to this meeting with 20,000 people. 20,000 మంది ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద కూడికకు నేను వెళ్ళాను. And I heard the gospel. ఆయన చెప్తున్నటువంటి సువార్త, God so loved the world, He gave His only begotten Son, that whosoever believes in Him should not perish, but have everlasting life. కాబట్టి బిల్లీ గ్రామ్ గారు వాక్యం చెప్తున్నారు, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందును. That was March 3rd, 1955. అది 1955 సంవత్సరము మార్చి 3వ తారీఖు. So this Sunday at a big church in Malaysia, I celebrate my 58th spiritual birthday, and I give God all the praise and glory. ఈ వచ్చేటువంటి ఆదివారం మలేషియాలో ఒక పెద్ద సంఘ
అక్కడ 58వ ఆత్మీయ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. Notice now verse 21. దయచేసి 21వ వచనం గమనించండి. The faithfulness to declare the message to both Jews and to Greeks. చివరగా చూడండి, గ్రీసు దేశస్థులకును యూదులకును ఇలాగ సాక్ష్యం ఇచ్చుచున్నాము. That verse is the same message I heard when I was born again back in that meeting with Billy Graham. బిల్లీ గ్రాహం చెప్పినటువంటి ఆ వర్తమానాల్లో ఈ వచనము అనేటువంటిది అక్కడ చెప్పబడినట్టుగా నేను చూశాను. Repentance and faith in the Lord Jesus. యేసు క్రీస్తు ప్రభునందు మారు మనసు, పశ్చాత్తాపము, విశ్వాసము. If you have not done that, నీవు కూడా అలాంటి కార్యం I చేయకపోతే pray that tonight you may repent. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడాలని కోరుతున్నాను. Billy Graham says repentance means you're walking in one direction, you turn and you go in God's direction. సో బిల్లీ గ్రాహం గారు ఏం చెప్పారంటే మారు మనసు, పశ్చాత్తాపం అంటే నువ్వు ఒకవైపు నడుస్తా ఉన్నావు, దేవుడు పిలువగానే అటువైపు నుంచి మళ్ళీ మరొక వైపుగా నువ్వు వెళ్తున్నావు. And you believe on the Lord Jesus. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు ప్రభువును He విశ్వాసిస్తావో, died on the cross for your sin. నీ పాపాల కొరకు ఆయన శిలువ మీద మరణించాడని నమ్ముతావు. I pray that every one of you knows this reality in your heart. నీ జీవితంలో మీ అందరూ కూడా ఈ సత్యం ఎరిగినటువంటి వాళ్ళని నమ్ముతున్నాను. But if not, I pray that tonight will be your moment of destiny. అయితే ఈ రాత్రి మీ గమ్యాన్ని శాసించేటువంటి రాత్రిగా కావాలని కోరుతా ఉన్నాను. And then we come to the next verse. దాని తర్వాత వచనం చూస్తాము. Verse 22, 22వ వచనం. where there's this amazing statement. ఈ ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మాట. He tells them he feels now compelled to leave. ఆయన వెళ్ళడానికి బలవంతం చేయబడుతున్నాడని చెప్తాడు. He's speaking to the Ephesian elders, the elders in this church. ఆయన ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలకి ఆయన మాట చెప్తా ఉన్నాడు. And he's telling them, I'm leaving you. ఆయన మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నానని. And he gave the idea he may never see them again. ఇక వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఒకవేళ నేను మరలా మిమ్మల్ని ఎప్పుడు So చూడలేను. this was a very emotional moment as we read later on. ఆ తర్వాత మనం చదివినట్లయితే ఇదంతా ఉద్రేకభరితమైనటువంటి సంఘటనగా మనం చూస్తా ఉన్నాం. What did God promise him? కాబట్టి దేవుడు ఏమి వాగ్దానం చేస్తా ఉన్నాడు? Not just blessings. కేవలము దీవెనలు మాత్రమే కాదు. What was perhaps waiting him in Jerusalem? యెరూషలేములో ఆయన కొరకు ఏమి ఎదురు చూస్తాడు? Not knowing what will happen to me there, verse 22. 22వ వచనము. And verse 23, I only know that in every city the Holy Spirit warns me that prison and hardships are facing me. చూడండి 22 మధ్యలో నుండి, అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు కానీ బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. This is radically different from the gospel that some people are preaching today. ఇక్కడ చూసినటువంటి సంగతి నేటి దినాల్లో ఆశీర్వాదం, దీవెనలు చెప్పేటువంటి సువార్త కంటే ఇది చాలా వ్యత్యాసంగా The ఉంటుంది. false gospel of blessings only. ఈ దినాల్లో చూసినట్లయితే ఎక్కువగా దీవెనలు, ఆశీర్వాదం అనే సువార్త. This is the fuller message. అయితే ఇది సంపూర్ణమైనటువంటి There సువార్త. will be hardships, there will be difficulties, అక్కడ కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. and you may end up in jail. ఒకవేళ మీరు చెరసాలలో వేయబడతారేమో. When I tried to smuggle the word of God into the communist world when I was a young Christian, నేను చాలా యవనస్తుడిగా ఉంటున్నప్పుడు కమ్యూనిస్ట్ దేశాలకి దేవుని వాక్యాన్ని పంపించడానికి దొంగతనంగా ప్రయత్నం I was చేస్తాను. learning the Russian language. నేను రష్యా భాష నేర్చుకుంటున్నాను. This is before I ever came to India. ఇది భారతదేశానికి నేను రాకమునిపే జరిగింది. And that summer 1961, I tried to carry the word of God. ఆ 1961వ సంవత్సరంలో దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలని కోరాను. And I was arrested by the KGB secret police. అక్కడ ఉన్నటువంటి రహస్య పోలీసు వారు నన్ను పట్టుకొని అరెస్ట్ చేశారు. And they locked me up and locked me into a jail, into a room. వారు నన్ను తీసుకుని ఒక గదిలో, ఒక చెరసాల గదిలో నన్ను బంధించారు. So I had just a small experience కాబట్టి చిన్న అనుభవం నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. of being taken and put into a jail situation. ఒక చెరసాల గదిలో వేయబడేటువంటి అనుభవం నా జీవితంలో చూశాను. But I thank the Lord for that. అయితే దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. After some days, they didn't know what to do with us. కొంతకాలం తర్వాత అసలు మనం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. They realized we were just Christians wanting to spread the word of God. మరి వాళ్ళు గుర్తించారు ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. So they took us back to the free world. This was under the communist control. They took us to the free world, Austria. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమ్యూనిస్ట్ ప్రాంతాన్ని మేము మామూలు దాంట్లో నుంచి బయటికి తీసుకుని వెళ్ళి బయట వేరే దేశాలు ఉన్నాయి, ఆస్ట్రియా, ఆ ప్రాంతానికి మేము తీసుకొని అక్కడ పంపించేశారు. And I was confused as to why God had allowed this to happen. ఇంకా నేను కలవరంలో ఉండినాను, అసలు ఎందుకు దేవుడు ఇలా జరిగించాడు, ఇలా జరగడానికి అనుమతించాడు. I had planned this trip for a long time. Many people were praying. చాలా కాలం నుండి వెళ్ళాలని నేను ప్రయాణం చేయాలని నేను ప్రణాళిక So I చేశాను. went for a day of prayer in the mountains
mountains. కాబట్టి పర్వతాల్లో ప్రార్థన చేయడానికి ఒక దినం వెళ్ళాను. And God met me in a powerful way. దేవుడు ఎంతో శక్తివంతమైనటువంటి విధానంలో నన్ను కదిలాడు. That's where He gave me the name Operation Mobilization. అక్కడే దేవుడు ఆపరేషన్ మొబిలైజేషన్ ప్రార్థనలో దేవుడు పేరిచ్చాడు. That's where I took the next step of faith that eventually would lead to my coming to India. మరి దాని తర్వాతనే భారతదేశానికి నేను వచ్చేటువంటి అడుగు వేయడం కొరకై దేవుడు ప్రార్థన చేస్తున్నట్టు చూపించాడు. So don't be afraid to fail. కాబట్టి పతనమై ఓడిపోవడం విషయంలో భయపడద్దు. Failure can be the backdoor to success. ఈ పతనము ఓటం అనేటువంటిది విజయానికి వెనక ద్వారి కావచ్చు. From around India, they send me emails, dear brother, pray, I'm taking exam, please pray that I will pass. ఇక్కడ బాగా చాలా మంది మెయిల్స్ పంపిస్తా ఉంటారు, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, అక్కడికే ప్రార్థన చేయండి. Any of you have exams coming? మీలో ఎవరికైనా పరీక్షలు త్వరగా వస్తా ఉన్నాయా? చదివి చూపించండి. Maybe not the right time of the year. Oh, here they are. చాలా మంది ఉన్నారు. And of course, we work hard to pass exams. కాబట్టి మీ అందరూ కూడా కష్టపడి ఎగ్జామ్స్ పాస్ కావడానికి కష్టపడాలి. But if you fail your exam, అది ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అవుతే that is not the end of the world. ఇంకా అది జీవితానికి అంతరం కాదు. Do not react and do something foolish. కాబట్టి బుద్ధిహీనంగా స్పందించి తప్పు పని ఏది చేయకూడదు. And so God used that failure in my life. నా జీవితంలో ఆ ఓటమిని దేవుడు వాడుకున్నాడు. I've had many other failures, అలాగే అనేకమైనటువంటి ఓటముల ద్వారా many foolish things. అనేకమైనటువంటి బుద్ధిహీనమైన One time I was walking through the woods, ఒక దినాన నేను అడవుల్లో నడుస్తా ఉన్నాను. and my old enemy, the pornographic magazine, was hanging in a tree. మరి నా యొక్క పాత శత్రువు ఆ చెడ్డ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ చెట్టు మీద వేలాడుతున్నాయి. Now I would love to give my victorious life testimony. ఇప్పుడు విజయవంతమైనటువంటి జీవితానికి సాక్ష్యపడడం ఇష్టమే నాకు. George Verber, God's servant, జార్జ్ దేవుని సేవకుడు అని చెప్పాలంటే ఇష్టమే. I just pointed at the magazine in the name of Jesus, and it was destroyed. The magazine was destroyed by the power of God. అయితే నేను దేవుని యొక్క నామమున ఆ యొక్క దాని వైపు చూపించి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని గద్దిస్తున్నాడగానే అద్భుతంగా వెళ్ళిపోయినట్టుగా నేను చూశాను. The problem is that's not true. అయితే సత్యం ఏంటంటే అట్లా గద్దిస్తున్నానంటే అది వెళ్ళిపోదు. The problem is I got closer and closer to the magazine. సమస్య ఏంటంటే ఆ మ్యాగజైన్ కి దగ్గరగా I saw some of the most beautiful women in the whole world pictured in this magazine. దాంట్లో ఉన్నటువంటి ప్రపంచంలో చాలా అందమైనటువంటి వ్యక్తుల యొక్క చిత్రాలు చూశాను. I will not tell the rest of the story, but it was not the happy story, not the happy story. అది చెప్పాలంటే అంత మంచి కథ ఏం కాదు. And I came out of the woods condemned. ఇంకా ఆయన అడవుల్లో బయటకు వచ్చిన తర్వాత Bible says Satan is the accuser of the brethren. దేవుని వాక్యంలో రాబడింది సాతాను సహోదరుని నిందించేవాడు. He's always been trying to tell me I'm no good. కాబట్టి వాడు నాతో చెప్తా ఉన్నాడు నువ్వు పరిమాణం వాడని. The devil's always saying సాతాను ఎల్లప్పుడూ అంటాడు you have sexual problems. నీకు ఇక లైంగికపరమైన సమస్యలు God can't work with people who have sexual problems. They're no good. లైంగికపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు వాళ్ళని వాడుకోడు పనికిరాని వాడు అంటాడు. Many times the devil said, అనేక సార్లు సాతాను అంటాడు you come with me. నువ్వు నాతో పడరా, I'll give you all the girls you want. నీకు కావాల్సినటువంటి సుఖభోగాలన్నీ ఇస్తాను. Of course it will be in hell and it will be very hot. అయితే చివరికి నువ్వు నరకంలో ఉంటావు, అక్కడ చాలా వేడిగా And ఉంటుంది. I thank God that the word of God is very clear. అయితే దేవునికి స్తోత్రము, దేవుని వాక్యం చాలా స్పష్టంగా And if we confess our sin, He's faithful and just to forgive us మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, and నీతిమంతుడు, cleanse us from all unrighteousness. సమస్త దుర్నీతి నుంచి మనం కడిగి శుద్ధిగా చేస్తాడు. And I repented of that sin, ఆ పాప విషయమై నేను and I పశ్చాత్తాపడ్డాను. received greater strength to battle the next temptation that would come. నా జీవితంలో మరలా తర్వాత వచ్చేటువంటి శోధన కొరకై గొప్ప బలాన్ని నేను పొందాను. And because of that, దాన్ని నా కారణాన్ని my బట్టి wife and I have just celebrated 53 years of complete faithfulness to one another and the Lord Jesus ఈ Christ. శోధనల మీద జయం పొందాను కాబట్టి నేను నా భార్య 53 సంవత్సరాలు ఒకరికొకరు నమ్మకంగా ఉండినామనేటువంటిది మేము జరుపుకున్నటువంటి మన దినాన వివాహ యానివర్సరీ జరుపుకున్నాం. My wife's love for me reminds me of the love of God. నా భార్య నా పట్ల చూపించే ప్రేమ దేవుని ప్రేమ నాకు జ్ఞాపకం చేస్తుంది. Because especially in the house, ఎందుకంటే ప్రత్యేకంగా ఇంట్లో I do some very stupid things. నేను చాలా తప్పు పని లేకపోతే I'm బుద్ధిహీనమైన not పని really a చేస్తాను. very good husband. నేను చాలా మంచి Are you married? భర్తను. You're married? Are you a good husband? Not sure. So sometimes I, do something really stupid and my wife is not happy. కొన్నిసార్లు కొన్ని బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తాడు, దాన్ని బట్టి నా భార్య అంత సంతోషించదు. And yet she loves me. ఆయన నన్ను ప్రేమిస్తుంది. And when I have failed her, నేను ఆమె విషయం ఏదైనా తప్పు like the చేస్తాను, time in the woods with the magazine, ఏ రీతిగా ఆ యొక్క అడవుల్లో ఆ యొక్క మ్యాగజైన్ చూశాను, she welcomes me back and she forgives me. ఆమె నన్ను మరలా ఆహ్వానిస్తుంది, నన్ను మళ్ళీ క్షమిస్తుంది.
If my own wife can forgive me, how much more the living God will forgive me because of the power and the blood of Jesus Christ. చూడగా మానవత్రురాలు నా భార్యను క్షమించగలిగినట్లయితే దేవుని యొక్క రక్త శక్తిని బట్టి దేవుడు నన్ను ఇంకెంత ఎక్కువగా నన్ను క్షమించాలి. And brothers and sisters, this is the message India needs. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, భారతదేశానికి కావాల్సినటువంటి సందేశం ఇది. People have many religious systems. ఈ దేశంలో అనేకమైనటువంటి మతపరమైనటువంటి సంగతులు ఉన్నాయి. They're never able to do enough. వారు ఎంతగా చేసినా కూడా ఎక్కువ చేయలేకపోతున్నారు. They're never able to please the gods enough. ఈ దేవుడిని ఎంతగా సుఖపెట్టాలా సంతోషపెట్టాలా అవ్వట్లేదు అవుతారు. And so they are feeling condemned. కాబట్టి చాలా మంది లోపల నిరారోపణమైనటువంటి They have no మనసు, assurance of salvation. రక్షణ యొక్క నిశ్చయత వారికి లేదు. You may be hearing from some other religious background. బహుశా ఇక్కడ నువ్వు కూర్చున్నా వేరే మతానికి చెందినవాడవేమో. We totally welcome you in the name of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. He's not worried about your religion. నీ మతాన్ని గురించి ఆయన పట్టింపు లేదు. He's worried about your relationship. ఆయన నీ బాంధవ్యాన్ని గురించి దేవునితో దాని And గురించి whatever your religion, నీ మతం ఏదైనా కూడా He wants to give you a relationship with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుతో సంబంధాన్ని ఇవ్వాలని కోరుతామని. He wants you to know that you are totally forgiven. నువ్వు సంపూర్ణంగా క్షమించబడ్డావనేటువంటి నిశ్చయత పొందాలని కోరుతున్నాడు. And you're on the way to heaven. నువ్వు పరలోకానికి వెళ్తావని నిశ్చయత నీకు ఇస్తాడు. Not because of the works of righteousness that you have done, but according to His mercy, it says. నీవు చేయబడినటువంటి నీతి క్రియలను నీతి కార్యాలను బట్టి కాదు కానీ ఆయన కనికరమును బట్టి నువ్వు రక్షించబడతావు. Just a few other words before we bring this to a close. ఇది ముగింపులో తీసుకురావడానికి కొన్ని మాటలు. As we especially look at verse 25, అదే కదా 25వ వచనం, where he again talks about how he's gone among them preaching the kingdom, but saying he wouldn't see them again. అక్కడ దేవుని రాజ్యం ప్రకటించుచు ఎలాగ సంచరించాడో వాళ్ళ ముఖం మళ్ళా చూడడం అనేటువంటిది అక్కడ రాయబడింది. And he reminds them that he preached the whole counsel. అక్కడ రాసినాడు ఏంటంటే సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించాడు. Read verse 27 and verse 28. 27 చదువుతున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గుచ్చి మీ మట్టుకు మిమ్మల్ని గుచ్చి జాగ్రత్తగా ఉండుడి. Verse 28 is especially important. 28వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. Keep a watch over yourselves and all the flock of which the Holy Spirit has made you overseers. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. Every local church ప్రతి ప్రాంతీయ సంఘము needs overseers, leaders. ఈ అధ్యక్షులు లేకపోతే నాయకులు అవసరం. And they have to help the flock of God, వారు దేవుని యొక్క మందకి సహకారంగా సహాయకరంగా ఉండాలి. that they don't go into false teaching వారు తప్పుడు బోధనలోకి సంఘం వెళ్ళకుండా వారు సహాయపడాలి. or take some other wrong path in their life. లేకపోతే సమాజం వారి జీవితాల్లో తప్పు మార్గాలు వెళ్ళకుండా. And this is my prayer request. ఇది నా యొక్క ప్రార్థన మనవి. We have been evangelizing for almost 50 years. గత 50 సంవత్సరాలుగా స్వార్థ ప్రకటిస్తా ఉన్నాము. Prose and prose of pieces of literature, scriptures all over the nation. సర్వ దేశంలో ప్రపంచమంతటా కూడా అనేకమైనటువంటి పుస్తకాలు జ్ఞానమే పంచబెట్టబడింది. And now we're beginning to see more of a harvest. ఇప్పుడు ఇంకెక్కువైనటువంటి కోత కోయబడడం I just చూస్తాము. come from the Punjab. నేను ఇప్పుడే పంజాబ్ నుంచి వచ్చాను. About 2,000 came to my meeting. నా కుడికి 2000 మంది అక్కడ వచ్చారు. Most of them are from churches that our people have helped start. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సహాయం లేనటువంటి సంఘాల నుంచి వచ్చారు. They're mainly new believers. వారందరూ కూడా కొత్త విశ్వాసులు. Also in Uttar Pradesh కాబట్టి ఉత్తరప్రదేశ్ లో కూడా, and in Orissa ఒరిస్సాలో కూడా, and many states. చాలా దేశాలు రాష్ట్రాలు. And my prayer request, నా ప్రార్థన మనవి, we do not have enough godly overseers to oversee all these new believers. ఈ యొక్క కొత్త విశ్వాసులందరినీ కూడా జాగ్రత్త వహించడానికి కావాల్సిన ఆత్మీయమైనటువంటి నాయకులు లేరు. If you visit the OM ministry base here in Secunderabad, ఈ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఓఎం యొక్క పరిచర్యను అక్కడ it is so big. చాలా పెద్ద స్థలం. You may wonder, what are we doing here? మీరు అనుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారని. But there are about 20 different ministries based there. I have visited every single ministry. అక్కడ ఉన్నటువంటి 20 వేరు రకమైన పరిచర్యలు ఉన్నాయి. ప్రతిదీ కూడా నేను దర్శించి చూశాను. But one of the main ministries అయితే దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పరిచర్య training men and women to be overseers, to be leaders and pastors in local churches. ప్రాంతీయ సంఘాల్లో నాయకులుగా పాస్టర్లుగా ఉండడం కొరకై స్త్రీ పురుషులకి వారికి తర్ఫీదు ఇవ్వడమైనటువంటి పరిచర్య. The same ministry that has gone on here for these many decades. ఇదే పరిచర్య ఇక్కడి నుంచి కూడా అనేక సార్లు జరుగుతున్నటువంటి మనం చూస్తాము. And is not the Holy Spirit calling some of you into that kind of ministry? కాబట్టి ఈ రకమైనటువంటి పరిచర్య కొరకే మీలో కొంతమందిని పరిశుద్ధాత్మ పిలుస్తా ఉన్నాడు. Lakhs of people are coming to Jesus all over India. సర్వ దేశమంతట్లో కూడా లక్షలాది మంది యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుతా ఉన్నారు. And we need
pastors and leaders and overseers who can care for them and ground them in the Word of God. వారి కొరకే జాగ్రత్త వహించి దేవుని వాక్యంలో వారిని నాటడం కొరకే అధ్యక్షులు కావాలి. వారి కొరకైనటువంటి స్వార్థికులు కాపరులు అనేటువంటి వారు చాలా మంది. When I was a young boy నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు and a baby Christian, a new Christian, నేను ఒక శిష్యువుగా ఆత్మీయ జీవితంలో ఒక శిష్యుగా ఉన్నప్పుడు I never thought I could speak publicly. నేను ఎప్పుడు కూడా ఇలా బహిరంగంగా మాట్లాడతాను అనుకోలేదు. One time in my high school, I had a small speech. నేను ఒకసారి హై స్కూల్ లో ఉన్నప్పుడు కొద్ది మంది ముందు మాట్లాడే అవకాశం I was వచ్చింది. so nervous. నేను ఎంతగా భయపడ్డానంటే How can I speak in front of these people? ఇంత పెద్ద ఎట్లా మాట్లాడతాను అనుకున్నాను. But when God saved me ఆయన దేవుడు రక్షించినప్పుడు and gave me this great message, ఈ గొప్ప వర్తమానం ఇచ్చినప్పుడు and I began to memorize and learn the Word of God, దేవుని యొక్క వాక్యంలో వచనాలు కంటత పెట్టడం I నేర్చుకోవడం never lacked anything to say. There's always something to say from the Word of God. దేవుని వాక్యంలో చెప్పే విషయంలో ఎప్పుడు కూడా కొరత కలగదు. ఎప్పుడు కూడా చెప్పడానికి దేవుడు వాక్యం ఇస్తుంటాడు. One of my first messages when I was 18 years old, నేను చేసినటువంటి మొట్టమొదటి వర్తమానం 18 సంవత్సరాల ప్రాయంలో to my high school friends, mostly non-Christians, అక్కడ ఉన్నటువంటి హై స్కూల్ స్నేహితులు వారందరూ క్రైస్తవేతరులు. I was not a good speaker, నేను అంత మంచి బోధకుని కాదు. but I shared my testimony అయితే అక్కడ నా సాక్ష్యం పంచుకున్నాను. and gave the Word of God. దేవుని వాక్యం పంచుకున్నాను. And in that meeting, 125 stood to believe on Jesus, including my own father. ఆ ఈ కూడికలో 120 మంది నా తండ్రితో పాటు లేచి నిలబడ్డారు. యేసుని అంగీకరిస్తారు. I believe God is calling some of you to preach and teach the Word of God. కాబట్టి మీలో కొంతమందిని దేవుని వాక్యం బోధించాలని ఇతరులకు నేర్పించాలని పిలుస్తున్నాడేమో. Do not be like Jonah and run away from God's teaching. దయచేసి యోనా వలె ఇది బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోవద్దు. You will not want that fish experience, a very smelly fish. You don't want that experience. కాబట్టి మీ జీవితంలో కూడా ఈ చేప అనుభవం లోపలంతా కంపబడుతున్న అనుభవం కూడా వెళ్ళొద్దు. Follow God with all your heart, soul, and mind. కాబట్టి ఈ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించండి. Let these words from Acts be a burning reality in your own ఈ life. అపోస్తల కార్యమైనటువంటి ఈ యొక్క మాటలు మీ జీవితంలో మంటను పుట్టించేవి కావడం కాక. But I want to just read and finish from verse 30 through 31. 30 నుంచి 30 వచనాలు చదివి ముగించాలనుకుంటున్నాను. 30 మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగల్లో కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మారక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. This is another serious warning ఇది చాలా మరొక ప్రాముఖ్యమైన హెచ్చరిక. to beware of false teachers. అదేంటంటే తప్పుడు బోధకుల విషయం జాగ్రత్తగా ఉండండి. But this is where we need a lot of wisdom. ఇక్కడ నాకు చాలా జ్ఞానం అవసరం. To know the difference ఆ తేడా వ్యత్యాసం తెలుసుకోవాలి. between a brother or sister who may be a little different from us. మన నుండి వేరుగా ఉన్నటువంటి సోదరుని తెలుసుకోవాలి. Maybe he goes to a different church, బహుశా వాళ్ళు వేరే సంఘానికి వెళ్తా ఉన్నారేమో. but he has basically the same message. అయితే ఇదే సందేశము ఇదే దర్శనం వాళ్ళు ఉన్నారేమో. We must not condemn him. అలాంటి వారిని మనం నిందించకూడదు. We must be slow to criticize. మనము నిందించి విమర్శించే విషయంలో తక్కువ ఉండాలి. That is completely different అది సంపూర్ణంగా వేరుగా వచ్చు. from someone who has clearly false doctrine. చూడండి, మనకన్నా తక్కువగా ఉండేటువంటి వాళ్ళు వేరు, కానీ తప్పుడు బోధ అనేటువంటి సంపూర్ణమైనటువంటి వేరు. Some from the early days criticized OM కాబట్టి చాలా మంది 60 దినాల నుంచి కూడా ఓఎంని విమర్శించారు. because we don't believe we can't copy somebody else's ministry. ఎందుచేతంటే మేము ఎప్పుడు కూడా వేరే వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్యను అనుకరించేటువంటి వాళ్ళమే కాదు. Our whole history is completely different. మా సంపూర్ణమైనటువంటి చరిత్ర సంపూర్ణంగా వేరైంది. I didn't come from Vijayawada, I came from New York City. నేను వచ్చింది విజయవాడ నుంచి కాదండి, న్యూయార్క్ నుండి వచ్చాను. I don't speak Telugu, but I can speak Spanish. నేను తెలుగు మాట్లాడను కానీ స్పానిష్ మాట్లాడతాను. So naturally, Operation Mobilization and now our 3,000 Good Shepherd churches, they're not exactly the same as our Hebron Fellowship. ఆ కారణం చేత ఆపరేషన్ మొబిలైజేషన్ ఓవర్ వరకు ఉన్నటువంటి 3000 సంఘాలు హెబ్రోన్లో ఉన్నటువంటి లేని దర్శనం ఖచ్చితంగా వాళ్ళు కలిగి లేరు. But our basic doctrines are the same. అయితే మన యొక్క ప్రాథమికమైనటువంటి మూల సిద్ధాంతాలు మాత్రం అవే. Brother Buxing would have never embraced us in such a powerful way if he did not know we're committed to the truth of God as he was. మరి సోదరు భక్సింగ్ గారు ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు, అలాగనే దేవుని వాక్యం విషయంలో మేము నమ్మకంగా లేమంటే మాకు అంత స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు కాదు, మాతో కలిసి పనిచేసేవాడు కాదు. Plus, when you have a lot of new churches, కాబట్టి అనేకమైనటువంటి కొత్త సంఘాలు వస్తున్నాయి. you cannot control what people do. ప్రజలు ఏం చేస్తున్నారో మనం అదుపులో
పంచలేరు. And so in our Good Shepherd churches, కాబట్టి ఆ రీతిగా ఈ గుడ్ షెపర్డ్ some చర్చెస్ people do very stupid things. కొంతమంది బుద్ధిహీనమైనటువంటి సంగతులు చేస్తారు. If the pastor is very young and very new, మరి ఒకవేళ పాస్టర్ గారు చాలా యవనస్తుడు, almost surely he'll say something stupid in one of his sermons. ఏదో వర్తమానంలో ఏదో తప్పు మాట బుద్ధిహీనమైన ఏదో Just చేస్తారు. as George Rower for many years said stupid things in his sermons. అయితే మీరు బుద్ధిహీనమైనటువంటి వర్తమానాలు మీరు చెప్పలేదా అని అంటారు. God works through our imperfect vessels. దేవుడు అపరిపూర్ణమైనటువంటి సంపూర్ణ కాని పాత్రల ద్వారా పనిచేస్తాడు. I remember Brother Buxing taking me for a private talk. మరి ఒకసారి సోదరు భక్సింగ్ గారు ఒంటరిగా ప్రకృతి తీసినాతో మాట్లాడిన Not everybody knows this, అందరికీ కూడా తెలిసిందే. but he took me to his side అయితే నన్ను ప్రకృతి తీసుకెళ్ళాడు. and he shared ఆయన అంతా పంచుకున్నాడు. how he felt many of the assemblies were carnal Christians. Imagine. ఏ రీతిగా చాలా సమాజాలు శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారనేటువంటి చెప్పాడు. These were his own churches, part of his own movement. ఈ సంఘాలు చూసినట్లయితే ఆయన స్థాపించినటువంటి సంఘాలే సమాజాలే. Yet he felt they lacked dedication. అయితే ఆయన ఏమన్నాడంటే వీటిలో కొంతమంది ప్రతిష్టత లేదు He అని called చెప్పాడు. them carnal Christians from those words in the New Testament. కొత్త నిబంధనటువంటి ఆ మాటలు ఆధారం చేసుకొని వీళ్ళు శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులు అండి అన్నాడు. And he shared with me how hard it was to find godly leaders to lead all these assemblies exploding across India. ఈ భారతదేశం అంతా కూడా కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి సమాజాలన్నింటిలో కూడా ఆత్మీయమైనటువంటి కాపరులు ఎంత అవసరమో వారు లేని కొరత ఎంత గొప్పగా ఉందని చెప్పాడు. We in our Good Shepherd churches have the same problem. నేను కూడా ఇక గుడ్ షెపర్డ్ చర్చెస్ ఓఎం ద్వారా కలిగిన దాంట్లో అదే సమస్య. So let us pray for one another. కాబట్టి ఒకరికొకరు ప్రార్థన చేస్తాం, Let us love one another. ఒకరినొకరు ప్రేమిస్తాం, Let us not try to copy one another, but remain obedient to the Word of God. ఒకరినొకరు అనుకరించేటువంటి విషయంలో ఉండదు కానీ దేవుని వాక్యానికి నమ్మకంగా ఉందాం. And together stand against false teaching and false doctrine that comes in many disguises. కలిసి కట్టుగా అనేకమైనటువంటి రూపాల్లో వచ్చేటువంటి తప్పుడు బోధనలు, తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబడదాం. And this is one of the strongest verses to me in the whole of the New Testament. కొత్త నిబంధనలో కూడా వ్యక్తిగతంగా నమ్ముతున్నాను బలమైనటువంటి వచనంలో ఇది. Remember for 3. మరి అనేకమైనటువంటి వచనాల నుంచి చాలా సంగతి మీద చెప్పాను. And it's because I long for each one of you to become stronger in the grace that's in Jesus Christ. మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి కృప విషయంలో మీరందరూ కూడా బలవంతులుగా కావాలని కోరుతా ఉన్నాను. And the sense of urgency in that verse. కాబట్టి ఈ వచనంలో ఆతృత అనేటువంటి మనకు కనబడతా ఉంది. I also work night and day. నేను కూడా రాత్రి పగలు పనిచేస్తూ ఉంటాను. Every day I give about 14 hours to God's work. ప్రతి దినం కూడా దినానికి 14 గంటలు దేవుని పనికి ఇస్తాను. I took 300 meetings last year. గత సంవత్సరం 300 కూడికలు తీసుకున్నాను. I send out thousands and thousands of emails encouraging, warning and praying for people. ప్రజల కొరకే ప్రోత్సాహకరమైనటువంటి ఈమెయిల్, ప్రార్థనలు అనేకమైనటువంటి వేలాది కొలు చేశాను. Because this is what I see in the Word of God. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యంలో నేను This చూశాను. is what I dedicated myself to at 17 years of age. 17 సంవత్సరాల ప్రాయంలో దీని కొరకే నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. And I pray that each one of you here tonight కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరు కూడా ఇలా will ఉన్నారు. dedicate yourself to the Lord, ప్రభు కొరకే మీరు ప్రతిష్ఠించుకోవాలని కోరుతున్నాను. to serve Him, ఆయనను సేవించాలని. whether it's in a regular job అదొకవేళ ఉద్యోగం చేస్తూ కావచ్చు, or whether it's in full-time ministry, లేక సంపూర్ణ సేవలో కావచ్చు, whether it's in Hyderabad or the ends of the earth. లేక ఇది హైదరాబాద్ లో కావచ్చు, భూదిగంతంలో కావచ్చు. We are all servants of the living God. మనందరం కూడా జీవం గల దేవుని సేవకులు. Whether we are men or whether we were women. మనము పురుషులమైన స్త్రీలమైన God bless you. దేవుడు మిమ్మల్ని Let us pray. ప్రార్థన చేసుకుంటాం.